ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ఓకే అండి, దేవునామాన్ని మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఓకే అండి, మనము 4వ పాఠంలో ఉన్నాము. 4వ పాఠంలో ఏలో మనం దేవుని కృప అంటే ఏంటో మనం చూడడం జరిగింది. అయితే ఇప్పుడు మరి దేవుని యొక్క కృప యొక్క ప్రత్యక్షత ఎలా జరిగిందో మనం నేర్చుకుంటున్నాం. బిలో దేవుని కృప యొక్క ప్రత్యక్షత. మరి కృప అంటే ఏంటో చూసాము. మా కృపను ఎలా ప్రత్యక్షపరచబడింది, ఆ కృపను మనం ఎలా చూడగలుగుతాము, ఆ కృప ఎలా ప్రత్యక్షపరచబడిందో చూస్తున్నాం. మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. సో కృప యొక్క ప్రత్యక్షత మనము మత్తయి సువార్తలో గాని, లూకా సువార్తలో గాని, అది ఎలాగా మార్క్ సువార్తలో గాని ఎలాగా ప్రత్యక్షమైందనే విషయాన్ని మనము చాలా స్పష్టంగా తేటతెల్లంగా చూస్తున్నాం. కృప అనేది యేసుక్రీస్తు యొక్క రూపంలో యేసుక్రీస్తు లాగా ఈ భూమి మీదకి మనం ప్రత్యక్షమైనట్టుగా చూస్తున్నాం. మనందరికి తెలిసినటువంటి అద్భుతమైన సత్యం ఇది. యేసుక్రీస్తు లోకమునకు ఎందుకు వచ్చాడు అంటే పాపులను వారి పాపం నుండి విడిపించడానికే వచ్చాడు. రోగులను స్వస్థపరచడానికో లేకపోతే అనేకమైనటువంటి కార్యాలు చేయడానికో కాదు. అది సువార్తను స్థిరపరచుటకు, క్రీస్తు యేసే క్రీస్తు అయి ఉన్నాడని రుజువుపరచుటకు, లేఖనాలను నెరవేర్పు జరగటానికి చాలా విషయాలు జరిగాయి. కానీ ఉద్దేశము, ఆయన భూమి మీదకి రావడం గల ఉద్దేశము, తండ్రి అతను పంపడం గల ఉద్దేశము, సో ఆయన వచ్చినటువంటి ఉద్దేశము ప్రజలని వారి పాపం నుండి విడిపించుట అనేటువంటి గొప్ప సత్యం మీద ఆధారపడి ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాల. చూడండి, యెషయా మనందరికి తెలిసినటువంటి మాట. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నల్లగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. యెషయా దేని గురించి ప్రవచించాడు ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ఎందుకోసం నల్లగొట్టబడ్డాడు, యేసుక్రీస్తు ఎందుకోసం గాయపరచబడ్డాడు, యేసుక్రీస్తు ఎందుకోసము అంత విధమైనటువంటి శిక్షను అనుభవించాల్సి వచ్చింది, మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరత ఎంతగానో ఉంది. నాకు తెలిసి క్రైస్తవ సమాజంలో ఈ లేఖనం చాలా తప్పుగా వినియోగిస్తున్నారని నేను అబ్జర్వేషన్ చేశాను. నా 23 సంవత్సరాల పరిచర్య జీవితంలో అనేక మంది పాస్టర్లను కూడా ఈ వచనాన్ని చాలా 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 తప్పుడు విధానంలో వాడుతున్నారని గ్రహించడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, ఎలా తప్పుడు విధానంలో వాడబడుతుందో తెలుసా అండి లేఖనం. యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. చెప్పండి, స్వస్థత అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆత్మీయ స్వస్థత. యాక్చువల్ గా ఓకే, స్పిరిచువల్ గా. స్వస్థత అంటే మామూలుగా ఇప్పుడు సహజంగా జరుగుతున్న విషయం ఏంటన్నా, చర్చిలో ఎవరన్నా రోగంతో ఉంటే ఈ వాక్యాన్ని ఎత్తిబట్టి సేవకులుగా, ఈవెన్ నేను కూడా చాలాసార్లు, ప్రభా మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత ఉంది కదా, ఈ రోగంతో ఉన్న వ్యక్తిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి ప్రభా అని చెప్పి సహజంగా ప్రార్థన చేస్తూ ఉన్నామన్నా. ఓకే, ఎస్, థ్యాంక్ యూ జాకబ్. నిజమే, అంటే మనం చాలా లేఖనాలని అసందర్భంగా వాడతామండి. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, వాటి యొక్క లేఖనాల యొక్క సందర్భానికి వ్యతిరేకంగా చేసే పెద్ద పొరపాటు. ఇప్పుడు జాకబ్దో లేకపోతే మనందరిది కాదు, మనకంటే ముందున్న వాళ్ళు అది చేయడం ద్వారా వాళ్ళు ఏదైతే ప్రార్థన చేశారో వాళ్ళని ఇమిటేట్ చేస్తూ మనం కూడా వారినే వెంబడిస్తున్నాం. కానీ అసలు బైబిల్లో ఏ ఉద్దేశంతో ఈ వాక్యం రాయబడింది అనేది మనం గ్రహించలేకపోతున్నాం. చాలా మంది ఎమోషనల్, ఇప్పుడు ఒక అసత్యాన్ని, ఒక అసందర్భమైనటువంటి వాక్యాన్ని ఎంత ఎమోషనల్ గా, ఎంత ఏడ్చుకుంటూ, ఎంత బాధతప్త హృదయంతో చేసినా కూడా దేవుడు అంగీకరించడనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అంటే ఇప్పుడు నేను ఏడుస్తూ, ప్రభువా దయచేసి ఈ నీ గాయపడిన హస్తములను నీ బిడ్డ మీద ఉంచు ప్రభువా, స్వస్థపరచు ప్రభువా, దయచేసి నువ్వు పొందిన దెబ్బల చేతనే మాకు స్వస్థతని ఇస్తానన్నావు కదా ప్రభు అని చెప్పేసి నేను ఇప్పుడు ఈ లేఖనాన్ని ఇలా వాడొచ్చంటారా ప్రార్థనలో? మొదటి నుంచి అట్లాగే ఆడుతున్నామయ్యా మరి మేము. అవును, అది చాలా చాలా పెద్ద తప్పండి. ఎందుకంటే లేఖనం ఆ సందర్భంలో ఎక్కడ కూడా చెప్పవలేదు. అసలు ఒక వ్యక్తి స్వస్థపరచడానికి యేసుక్రీస్తు దెబ్బలు తినడానికి సంబంధం లేదన్న విషయాన్ని ఫస్ట్ గ్రహించాల. సార్ మరి హలో చెప్పండి. అంటే అక్కడ అన్వయింపు ఆత్మీయ స్వస్థత, దేవుడు పొందిన దెబ్బల చేత ఆత్మీయ స్వస్థత పొందిన తర్వాత తద్వారా ప్రభావం శరీర స్వస్థత కూడా లింక్ అయి ఉంటది కదండి.
ఎవరు చెప్పారు శిష్యులుగా లింక్ పుస్తకం అవుతుంటదని? అదే అడుగుతున్నానండి. ఎవరు చెప్పారు అది లింక్ శిష్యులుగా అవుతుంటదని? అంతరంగంలో ఆత్మీయ స్వస్థ పొందిన తర్వాత ఆ స్వస్థత ప్రభావము శరీర సంబంధమైన స్వస్థత కూడా ఏ- ఏ, ఆ, ప్రభావితం చూపిస్తుందో అని అనుకుంటున్నాను. అదే నేనేమంటున్నానంటే, ఆ అండర్‌స్టాండింగ్ ఎలా వచ్చింది అని అడుగుతున్నాను నేను. ఏ లేఖనం ద్వారా అండర్‌స్టాండింగ్ వచ్చింది? ఏ లేఖనం మనకలా సపోర్ట్ చేస్తుంది? మన నమ్మకానికి, మన ప్రాక్టీస్‌కి ఏదో ఒక ఆధారం ఉండాలి గదండీ! అయ్యగారు ఒక మాట, టెన్షన్ పడుతున్నప్పుడు, మనసులో టెన్షన్ ఉన్నప్పుడు బాడీ కొద్దిగా దెబ్బతింటుంది గదా! కొన్ని హ్మ్. బీపీ గాని, షుగర్ రేజ్ అవుతున్నాయి గదా! హ్మ్. మరి అట్లాగే ఆత్మ శరీరంలో ఉంది గాబట్టి, మరి ఆత్మీయ స్వస్థత, మారుమనసు, ప్రేమ, సంతోషం కలగాలని ఈ లేఖనం ఉండొచ్చు అనుకుంటున్నా నేనైతే. దాని ద్వారా అదే తద్వారా అంటున్నానండి. అదే బ్రదర్ మనం ఏమంటున్నామంటే, మన ఊహ లేఖనం కాదు, మన ఆలోచన లేఖనం కాదు అనేది ఆ! మనం అర్థం చేసుకోవాలి. మన ఏ ఊహ అయితే ఉందో, మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో, అది లేఖనం కానేరదు గదా! లేఖనం యొక్క ఆలోచన మనం తీసుకోవాలి. మన ఆలోచన లేఖనాలకు రుద్దలేము కదా మనము. మన ఊహలు యెస్. లేఖనాలకు రుద్దలేము కదా! సరే ఇవన్నీ అవునయ్య. పక్కన పెడదాం. ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను. ఒక వ్యక్తిని స్వస్థపరచడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించాల్సిన అవసరం ఉందంటారా? ఇదొకటి క్లియర్‌గా తెలుసుకుంటే అయిపోతది గదండీ. యేసుక్రీస్తు శిలువలో మరణించకుండానే స్వస్థపరచగలుగుతాడు. ప్రాణాల్ని అంటే చనిపోయిన వాళ్ళు గూడా తిరిగి లేపగలుగుతాడు. శిలువ మరణానికి ఒక వ్యక్తిని స్వస్థపరచడానికి సంబంధం లేదు కదా! ఫస్ట్ అది అర్థం కావాలి కదా మనకి. యెస్. మీరు చెప్పింది కరెక్ట్ అండి. విశ్వాసంతో హ్మ్. నమ్ముతున్నావా? నీ హ్మ్. విశ్వాసం నిన్ను స్వస్థపరచునన్నాడు ప్రభు. పాపముల వాస్తవానికి నుండి పాపముల నుండి విడిపించబడుట కోసమే యేసుక్రీస్తు మన కోసం మరణించాడు. వేరే రీజన్ లేదు. సో, పాపముల కోసమే ఆయన భూమి మీదకి రావాల్సొచ్చింది. పాపముల కొరకే శరీరాన్ని ధరించాల్సొచ్చింది. పాపముల కోసమే శిలువ మరణం పొందాల్సొచ్చింది. కానీ ఒక వ్యక్తిని స్వస్థపరచడానికి యేసుక్రీస్తుకు శిలువ మరణం పొందాల్సినటువంటి అవసరత లేదు. లేదు. సో, ఇప్పుడు స్వస్థత అనేది ఎక్కడి నుంచెలైనా ఎలాగైనా జరుగుతుంది. ఆయన యందు విశ్వాసం ద్వారా ఆయన శిలువ మరణం పొందకుండా స్వస్థపరచగలుగుతాడు. కానీ యెస్. ఒక వ్యక్తిని రక్షించాలంటే, ఒక పాపిని రక్షించాలంటే ఖచ్చితంగా ఆయన శిలువ మరణం పొంది తీరాల్సిందే. సో, ఇక్కడ పొందిన దెబ్బలు మనకు సహజంగా వచ్చిన ప్రాబ్లమ్ ఏందంటే, స్వస్థత అనగానే మనం జనరల్‌గా జనరలైజ్ చేసేసుకొని కేవలం శరీరం దగ్గరే వాడతాం. కానీ ఇక్కడ స్వస్థత అనేది శరీర సంబంధమైన సందర్భంలో వాడబడలేదనేది మీరందరూ దయచేసి సేవకులకు గుర్తించాలి. మీకింకా క్లారిటీ కావాలంటే ఒక్కసారి మీరు మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒక్కసారి 24వ వచనం చదవండి దయచేసి ఎవరైనా. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 చదవండి ఒకసారి. పేతురు కూడా దీన్ని ఏ సందర్భంలో క్రోడీకరించాడు? ఏ సందర్భాన్ని తీసుకొని ఈ లేఖన ఒక సందర్భాన్ని ఆయన స్పష్టంగా తేటతెల్లంగా క్రిస్టల్ క్లియర్‌గా పారదర్శకంగా ఎక్కడ కోట్ చేశాడో ఒకసారి చూడండి. మనము ఒకసారి చెప్తారా? పాపముల రెఫరెన్స్ విషయమై చెప్తారా మళ్ళీ? చనిపోయి నీతి విషయమై ఒకసారి జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని, ఇప్పుడు మీ ఆత్మల కాపరియు, అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చాలండి. థాంక్ యూ అండి. జాకబ్ ఏదో చెప్పావు మర్చిపోయాను సారీ. రెఫరెన్స్ ఒకసారి చెప్పండి అని అన్నానన్న ఇంతకుముందు. ఓకే. ఓకే. మొదటి పేతురు 2:24 చూశారు. ఇప్పుడు ఓకే. ఇక్కడ పేతురు ఏ సందర్భంలో మెన్షన్ చేశాడంటే దేనికి సంబంధించిన సందర్భము? పాపముల విషయమని ఉన్నదండి. పాపంలో నుంచి విడిపించడానికి ఆయన మరణించాడు. దెబ్బలు తినాల్సొచ్చిందనేది పేతురు కూడా మెన్షన్ చేశాడు. చూడండి ఏదైనా మన నమ్మకము, మన ఊహ, మన ఆలోచన దయచేసి ఎప్పుడు గాని సేవకులు గాని ఎందుకంటే రేపు దేవుని ఎదుట మనం నిలబడాల్సొస్తది. మన ఊహలు, మన ఆలోచనలు లేఖనాలకు ఆపాదించకూడదండి. లేఖనం మనతో ఏం మాట్లాడాలనుకుంటుందో దాన్నే తీసుకోవాలి. యెస్. అవునయ్య. సో, ఇలాగా మనం చాలా ఉంటాయి. మనం చిన్న అంటే మనము వేరే వాళ్ళని చూసి అలా ఇమిటేట్ చేయడం ద్వారా వచ్చిన సమస్య ఇది. మనం లేఖనాలను పరిశోధించట్లేదు. ఎవరో చెప్పిన దాన్ని మనం ఫాలో అవ్వడం ద్వారా వచ్చిన సమస్య ఇదంతా కూడా. అవునయ్య. సో, అందుకే ఆయన పొందిన దెబ్బలు అంటే యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకొచ్చాడు? మరణం ఎందుకు పొందాడు? దెబ్బలెందుకు తిన్నాడు? ఇవన్నిటికి ఒకే ఒక కారణము మన దోషములు అతని మీద మోపబడ్డాయి. మనల్ని పాపం నుండి విడిపించడానికే వచ్చాడు. సో, చెప్పండి యేసుక్రీస్తు ఎందుకు శ్రమ పొందాడండి? పాపం మన నుండి విడిపించుటక, రోగులను స్వస్థపరచుటక. పాపం నుండి విడిపించడానికే.
సో మన అతిక్రమమును బట్టి, మన దోషములను బట్టి ఆయన శ్రమ పొందాడు. మనల్ని పాపం నుండి విడిపించడానికి ఆయన శ్రమ పొందాడు. మనల్ని పాపం నుండి రక్షించడానికి ఆయన గాయపరచబడ్డాడు. మనల్ని పాపం నుండి విమోచించుటకు ఆయన అనేక రీతులుగా ఆ శ్రమను అనుభవించాల్సి వచ్చింది అనేది ఇక్కడ క్లారిటీ. అంటే దీనికోసమే, ఇంకా వేరే ఆలోచన లేదు. ఇక్కడ సెకండ్ థాట్ ఇవ్వడానికి, రెండో ఆలోచన ఇవ్వడానికి లేఖనం సిద్ధంగా లేదు. రెండో ఆలోచన ఇవ్వనటువంటి సందర్భంలో మనం రెండో ఆలోచన తీసుకోవడానికి మనం కూడా సిద్ధంగా ఉండకూడదు. లేఖనం ఏ అయితే ఆలోచన ఇచ్చిందో అదే ఆలోచన మనం స్వీకరించాల. అయ్యా ఒక్క మాట అయ్యారు, పాపములు, అతిక్రమములు, దోషములు అంటే భేదం ఏంటండి? నేను చెప్తాను బ్రదర్. నేను ఇది సిన్ అండ్ రిపెంటెన్స్ అనే ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఉంటుంది, పాపము మరియు పశ్చాత్తాపం అని. దానిలో మనం వివరంగా చూద్దామండి. ఓకే 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 అయ్యా, థ్యాంక్ యూ అండి. చూడండి, హెబ్రీ 9 మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును. సో లా ఏం చెప్తుంది, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంట, ఒక వస్తువును శుద్ధీకరించాలి అంటే, ఒక వస్తువును పవిత్రపరచాలి అంటే రక్తము చిందించడము తప్పనిసరి. రక్తము చిందింపకుండా మానవులకి పాప క్షమాపణ కలగదని సహజంగా సాధారణంగా చెప్పొచ్చు అంట ధర్మశాస్త్రం ప్రకారం. అందుకే రక్తం యొక్క ప్రాధాన్యత, రక్తం యొక్క ఆవశ్యకత చాలా చాలా ప్రధానమైనది. అది పాపము నుండి విడిపించుట కొరకే. అది రక్తం యొక్క ఆవశ్యకత. రక్తం చిందించబడ్డ యొక్క ముఖ్య ఉద్దేశము ఒక మనిషిని పాపము నుండి వేరుపరచుట కొరకే అనే విషయాన్ని మనం గ్రహించాలి. అంతేగాని ఒక శారీరక స్వస్థత గురించినటువంటి సందర్భానికి సంబంధించింది కాదు. సో పాప క్షమాపణ కొరకు మనకు ఏం అవసరమైందండి? రక్తం అవసరమైంది కదా. మనకు రక్తం యొక్క అవసరత ఏర్పడబడింది. సహజంగానే అది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా, ఈవెన్ మేము చిన్నప్పుడు ప్రభులోకి రాకముందు మా ఇంట్లో ఎవరికన్నా అనారోగ్యం చేసి ఏదైనా జరిగిందంటే వెంటనే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చేది. అంటే ఏదో చెయ్యాలి, ఒక కోడినో మేకనో బలిస్తే గానీ నా కొడుకు బ్రతకడు అనేటువంటి అండర్స్టాండింగ్. నిజంగా నేను ఆశ్చర్యపోతాను ఎలా వచ్చింది అంటే, ఒక ప్రాణానికి ప్రాణమే, ఒక ప్రాణాన్ని బ్రతికించాలంటే మరొక ప్రాణం ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్, ఒక ఆలోచన విధానం ఇక్కడే కాదు, ఈవెన్ చదువు రానటువంటి కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాల్లో నివసించే వారికి కూడా తెలుసు. అంటే వాళ్ళు కూడా అక్కడ ఒకదానికి బదులు ఇంకొకటి బలి కూడా మనం చూస్తాం. అంటే బలి అనేది ఎక్కడి నుంచో, అంటే దేవుడు మానవ హృదయంలో పెట్టినటువంటి ఆలోచన విధానం కావచ్చు బలి అనేది. ఏ పుస్తకంలో చదువుకోకపోయినా చదువు రాని వల్ల కూడా తెలిసినటువంటి విషయం అది. అందుకే ఒక మనిషిని బ్రతికించాలంటే, పాప భూయిష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంట మానవుని విడిపించాలంటే ఖచ్చితంగా పరిశుద్ధుడైన వ్యక్తి రక్తము కార్చాలనేటువంటి విషయాన్ని మనందరికి తెలిసిన విషయమే. మరి రక్తం యొక్క అవసరత ఏంటిది? ఎందుకు రక్తమే చిందించాలా? వేరే మార్గం లేదా పాప క్షమాపణ పొందటానికి అనే ఆలోచన కూడా మనము చేసినప్పుడు ఎందుకు రక్తం అవసరం అంటే 3 విషయాలు ఇక్కడ మనం చూడొచ్చు. నెంబర్ 1, పాపం యొక్క పరిస్థితి, అవిధేయత చాలా తీవ్రమైనది. మానవుడు ఆదమవ్వలు ఏదోను తోటలో చేసినటువంటి పాపం యొక్క పరిస్థితి అండి. ఏంటిది అది పరిస్థితి అంటే? అవిధేయత, డిసోబీడియన్స్. దేవునికి అవిధేయత చూపించడం, దేవుని మాటను లెక్క చేయకపోవడం, దేవుని మాటను ఖాతరు చేయకపోవడం, దేవుని యొక్క మాటను తృణీకరించడం అనేది చాలా 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 పెద్ద పాపము. మరి పెద్ద పాపం చేసినప్పుడు దానికి పరిష్కారం కూడా అదే రీతిగా ఉంటుంది కదా. ఇప్పుడు మనకు జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా దాని సర్జరీ వరకు వెళ్లాల్సి వస్తే సర్జరీ చేయాల్సి వస్తుంది. ఒక భయంకరమైన రోగాన్ని మనం మందులతో తగ్గించలేం. అంటే రోగానికి తగినటువంటి మందే మనం ఇవ్వాల్సి వస్తుంది. అలాగే పాపం యొక్క పరిస్థితి అనేది ఆర్డినరీది కాదు, అది సామాన్యమైనది కాదు, అది ఏదో చిన్న విషయం కాదు. దేవునే ధిక్కరించడం, దేవుని మాటనే దాటడం, మీరడము, అవిధేయత చూపించడం. అందుకే పాపం యొక్క పరిస్థితి చాలా చాలా తీవ్రమైంది. ఇది అర్థం కావాలి, దేవుని మాట మీరడం ఎంత ప్రమాదకరమైందో. అందుకే పాత నిబంధన నుంచి మనం అనేక సందర్భాల్లో చూస్తాం. పొట్టేలు క్రొవ్వు అర్పించడం కంటే, బలులు అర్పించడం కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము. బుద్ధిహీనులు అర్పించినట్టు బలులు అర్పించకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడు అనేది వినడం ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. మనం ఎంత గొప్ప సేవ చేస్తున్నాం, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాం అనేది దేవుడు పట్టించుకోడు. ఫస్ట్ దేవునికి కావాల్సింది ఇప్పటికైనా ఏ లైఫ్ అయినా, ఆది కాండం నుంచి ప్రకటన వరకు కావాల్సింది ఆయన మాట చొప్పున చేస్తున్నామా లేదా, ఆయన చెప్పినట్టు చేస్తున్నామా లేదా అనేది పరిగణలోకి తీసుకోబడుతుంది. కానీ చాలా సందర్భాల్లో క్రైస్తవులమైన మనము, సేవకులమైన మనము ఆయన మాటలను నిర్లక్ష్యం చేస్తాం, ఆయన మాటలను సీరియస్ గా తీసుకోం. అసలు ఆయన మాట వినకపోవడమే పాపం కదా. మరి మొట్టమొదటి ఏదోం తోటలో జరిగినటువంటి ఆ పరిస్థితి చూడండి. ఆయన మాట వినకపోవడం, ఆయన మాటను ధిక్కరించడము ఎంత తీవ్రమైనటువంటి పాపంగా పరిగణించబడిందో మనందరికీ తెలుసు.
రెండోది అంత మాత్రమే కాదు, పాపం యొక్క ప్రతిఫలం కూడా తీవ్రమైనది. అకాల మృత్యువు తీవ్రమైనది కదా. పాపం కారణంగా మరణము లోకంలోకి ప్రవేశించింది. మరి మరణం అనేది ఎంత తీవ్రమైనటువంటి ప్రతిఫలం ఆలోచించాలి. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ అన్నాడు. అంటే పాపం వల్ల వచ్చు జీతము మరణం. మరణం అనేది సామాన్యమైనది కాదు, సహజమైనది కాదు. మరి మరణం వచ్చిందంటే పాపం ఎంత తీవ్రమైనదో ఆలోచించాలి. దేవుడు వాళ్ళు తప్పు చేసినందుకు ఏదోని తోట నుండి బయటికే పంపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు అనే విషయం మనం అందరం గ్రహించాల. తోటలో ఉండకుండా బయటికి పంపించాడు. తోటలో ఉండేటువంటి హక్కును ఆదాం కోల్పోయాడు, అవ్వ కోల్పోయింది. తోటలో అన్ని రకాల అంటే పరిస్థితి అన్ని రకాల వసతులు కలిగినటువంటి ఆ ప్రదేశాన్ని అనుభవించకుండా బయటికి వెళ్ళి చెమటోడ్చి కష్టపడి శపించబడిన భూమిలోకి వెళ్లాల్సినటువంటి దుస్థితి. అది చిన్న విషయం కాదండి. పాపం యొక్క సమస్య చాలా తీవ్రమైనది. అది అంత మాత్రమే కాదు, దాని ప్రతిఫలం తీవ్రమైనదే. మరణం అనేది ఎంత తీవ్రమైనది. మానవుడు మరణం అనేది చాలా 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 తీవ్రమైనది. ఈ రోజు మరణము ఎంతో మంది జీవితాలలో ఎంతో దుఃఖకరమైనటువంటి వాతావరణం నెలకొల్పుతుంది. ప్రపంచంలో చనిపోతున్నారు, ఎవరు ఆనందించలేరు. చావును ఎవరు ఎంజాయ్ చేయలేరు. మూడోది, పాపం యొక్క పరిష్కారం కూడా తీవ్రంగానే ఉండాలి. మరి దాని పరిస్థితి తీవ్రమైంది అయినప్పుడు, దాని ప్రతిఫలము తీవ్రమైంది అయినప్పుడు, దాని పరిష్కారం కూడా తీవ్రంగానే ఉండాలి. అందుకే అది అపారమైనటువంటి త్యాగపూరితమైనటువంటి స్థితిలో అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు తండ్రి తన కుమారుని త్యాగం చేయటం ద్వారా, క్రీస్తు తన ప్రాణాన్ని త్యాగం చేయటం ద్వారా జరిగినటువంటి గొప్ప పరిష్కారం అది. అందుకే పరిష్కారం దేవుడు ముందుగానే తీవ్రంగా ఇచ్చాడు. అదే ఆదికాండం 3:15 చెప్పాడు. సాతానుతో అన్నప్పుడు, ఆయన నిన్ను మడి మీద కొడతాడు, నువ్వు ఆయన నేను మడి మీద కొడతావు, ఆయన నేను తల మీద కొడతాడనే ఒక అద్భుతమైనటువంటి స్త్రీ సంతానం. ప్రపంచంలో యేసుక్రీస్తు తప్పించి స్త్రీ సంతానంగా పిలువబడిన వ్యక్తి ఇప్పటివరకు లేరండి. ఎంత గొప్ప ప్రవచనం అది, ఎంత గొప్ప నెరవేర్పు. సో పాపం యొక్క పరిష్కారం చాలా తీవ్రమైనదండి. నేను ఒక మాట చెప్తున్నాను ఇక్కడ, మీకు సువార్తలు ఉపయోగపడుతుందని. 3 విషయాలు ఇక్కడ నేను గుర్తు చేస్తున్నానండి. వితౌట్ ఫ్రీడమ్ మ్యాన్ ఈజ్ మీనింగ్లెస్. ఏదోని తోటలో దేవుడు, చాలా మంది అడిగే ప్రశ్న, అన్న దేవుడు ఆదమ్మలకు స్వేచ్ఛ ఇవ్వకపోతే బాగుంటుండే కదా అని అంటారు. దేవునికి తెలుసు కదా వాళ్ళు తప్పు చేస్తారని తెలుసు, ఎందుకు ఆపలేదు, అది ఇది అని రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నెంబర్ 1 ఏంటి అంటే, ఇక్కడ దేవుడు ప్రేమ స్వరూపి అనే విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆదాము వాళ్ళని ఎక్కడ బంధించలేదు. ఆదాము వాళ్ళకి ఎక్కడ ఇటెళ్ళకూడదు అటెళ్ళకూడదు అనేటువంటి రిస్ట్రిక్షన్, అంటే ఆజ్ఞ మాత్రమే ఇచ్చాడు కానీ అటు వెళ్లకుండా ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా చేయలేదు. ఎందుకంటే వితౌట్ ఫ్రీడమ్ మ్యాన్ ఈజ్ మీనింగ్లెస్ అండి. అంటే మనిషికి స్వేచ్ఛ లేకపోతే మనిషికి అర్థం ఉండదు, రోబో లాంటి వాడు అవుతాడు. అవునా కదండి? మనిషికి స్వేచ్ఛ అవసరం. ప్రేమ కలిగినటువంటి వ్యక్తి మనిషికి స్వేచ్ఛనిస్తాడు కానీ బంధించడు. అందుకే స్వేచ్ఛ లేని మనిషికి అర్థం ఉండదు. మనిషికి ఖచ్చితంగా స్వేచ్ఛ కావాలి. దేవుడు అదే చేశాడు, మానవునికి స్వేచ్ఛనిచ్చాడు. మంచి చెడులో తెలుగు వృక్ష ఫలాలు పెట్టాడు, జీవవృక్ష ఫలాలు పెట్టాడు. నీ ఇష్టం, ఇది తినాలి ఇది తినకూడదని చెప్పాడు ఆయన. కానీ చాయిస్ నీది. ఎందుకంటే ఒకవేళ స్వేచ్ఛనిచ్చి చాయిస్ ఇవ్వకపోతే అర్థం ఏముంటది? అందుకే వితౌట్ చాయిస్ ఫ్రీడమ్ ఈజ్ మీనింగ్లెస్. అంటే నీకు ఇచ్చిన స్వేచ్ఛను వాడుకోవడానికి ఒకవేళ నీకు అవకాశం ఇవ్వలేదనుకో, అప్పుడు వేస్టే కదా, నీ స్వేచ్ఛకు అర్థం ఉండదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మంచి హైదరాబాద్ లో టాప్ రెస్టారెంట్ లో బిర్యానీ ఆర్డర్ చేసి, అయ్యగారులు మీకు నచ్చినంత తినండి, బిల్ అంతా నేను కట్టుకుంటానని చెప్పేసి మీ మూతికి ప్లాస్టర్ వేసో లేకపోతే మీ వెనకాల 2 చేతులు కట్టేసి పెట్టి టేబుల్ మీద అన్ని ఆహార పదార్థాలు పెట్టిన అనుకోండి, ఇప్పుడు మీకు స్వేచ్ఛని ఇచ్చాను, ఎంతైనా తినొచ్చు, ఎవరు మిమ్మల్ని అబ్జెక్షన్ అంటే ఆటంకపరిచేవారు లేరు. కానీ మీకు ఏం లేదు ఇప్పుడు తినడానికి. హలో అండి, స్వేచ్ఛ ఉందండి, మీరు తింటే ఎవరు ఏమన్నారు? స్వేచ్ఛ ఉంది కానీ ఏం లేదు, అవకాశం లేదు తినడానికి, చాయిస్ లేదు. అవును, ఆల్రెడీ బంధించబడ్డాం. మీరంటే మీకు స్వేచ్ఛ ఉంది, ఆడంతా తిరగొచ్చు, ఏమైనా తినొచ్చు, కానీ తినడానికి మీకు చేతులు కట్టేయడం ద్వారా మీకు తినలేకపోతున్నారు. మీకు ఆడ ఏం తిన్నా ఏం ముట్టుకున్నా ఎవరు మిమ్మల్ని ఫైన్ అయ్యారు, ఎవరు రూపాయి అడగారు, మీకు అంత స్వేచ్ఛ ఉంది. కానీ మీరు తినకుండా చేయడానికి అంటే స్వేచ్ఛకు అవకాశం లేదు. ఇప్పుడు ఏదో తోట దేవుడు పెట్టాడు, జీవవృక్ష ఫలాలను తిన్నాడు, మంచి చెడు వృక్ష ఫలాన్ని తినకూడదని చెప్పాడు. మరి అక్కడ గేట్ వేసిన కంచె వేసిన అనుకుంటా, ఆడ వెళ్ళకుండా ఇప్పుడు స్వేచ్ఛ ఇచ్చినట్ట, అవకాశం ఇచ్చినట్ట అండి?
స్వేచ్ఛ ఉంది కానీ అవకాశం లేనట్టే కదా అక్కడికి వెళ్ళకుండా. ఇప్పుడు అక్కడ వెళ్ళకుండా చేసినప్పుడు అసలు ఆజ్ఞ ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడికి అది తినకూడదని చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు కదా అంటే, అక్కడ కంచి చేసినట్లయితే, వెళ్ళకుండా చేసినట్లయితే అప్పుడు ఆజ్ఞ ఉండదు కదా. సరే, మీకు అర్థం కాకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక తండ్రి తన కుమారునికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు కానీ నేను చూసిన అమ్మాయిని చేసుకోవాలని కండిషన్ పెట్టాడు తండ్రి. అంటే దాని అర్థం ఏంటిది? కొడుకు ఇలాంటి స్వేచ్ఛ ఇవ్వలేదు. నేను చూసినటువంటి అమ్మాయిని చేసుకోవాలని పెట్టాడు, కానీ కొడుకు నేను చేసుకోనని మొండికేయడం ద్వారా అలా వాయిదాల మీద వెళ్తూ ఉంది అది. కొద్ది రోజులకి 3 నెలలకు, ఒక 6 నెలలకి తండ్రి ఏం చేసిండు అంటే, సరే నాన్న నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు కదా, నేను వేరే కొన్ని ఫోటోలు ఇస్తాను, అందులో నీకు నచ్చిన అమ్మాయిని చూస్ చేసుకొని ఒక కవర్ ఇచ్చాడంట. అబ్బా, మా డాడీ ఇప్పటివరకు నాకు స్వేచ్ఛనివ్వలేదు, ఇప్పుడు నాకు కొత్తగా స్వేచ్ఛనిచ్చాడు అని చెప్పి సంతోషంతో కవర్ తీసుకొని వెళ్ళి చూశాడు అన్నట్టు. దాంతో ఒక 20 ఫొటోస్ ఉన్నాయి. 20 ఫొటోస్ బెడ్ మీద పెట్టి చూసి షాక్ అయిపోయాడు. ఏంటిది షాక్ అయినంటే, స్వేచ్ఛ ఇచ్చినట్టే ఇచ్చాడు తండ్రి, స్వేచ్ఛ ఇచ్చాడు. అయితే కొడుకు ఎందుకు షాక్ అయ్యాడంటే, ఆ 20 ఫొటోస్ లో ఒకే అమ్మాయి ఉంది, రకరకాల డ్రెస్సులతో రకరకాల యాంగిల్స్ లో ఫోటో దిగి ఉన్నది. ఇప్పుడు స్వేచ్ఛ ఇచ్చాడు తండ్రి, కానీ ఆ స్వేచ్ఛను ఒకవేళ కొడుకు వాడుకుంటే 20 ఫోటోల్లో ఏ ఫోటో వాడుకున్నా ఆయన చూసిన అమ్మాయినే చేసుకోవాల్సి వస్తుంది. అవునా? ఇప్పుడు ఏమున్నది? స్వేచ్ఛ ఉంది కానీ వినియోగించుకోవడానికి అవకాశం లేదు. అక్కడ ఉందంటారా? లేదు. సో చాయిస్ లేదు. ఎందుకంటే 20 ఫోటోలో ఏ ఫోటో చూస్ చేసుకున్నా వాళ్ళ తండ్రి మొట్టమొదటి తీసుకొచ్చిన ఆ అమ్మాయే అవుతుంది. అవునా? సో అదేంటంటే, నాకు స్వేచ్ఛ ఉంది కానీ వినియోగించుకోవడానికి అవకాశం లేకపోతే ఆ స్వేచ్ఛకు అర్థం ఉండదు. ఇప్పుడు అలా తండ్రి ఇచ్చిన స్వేచ్ఛకి ఏమైనా మీనింగ్ ఉందా అండి? లేదండి. లేదు. సో అలాగే దేవుడు మానవుని సృజించినప్పుడు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను వినియోగించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. స్వేచ్ఛ అంటే మరి అవకాశం ఉంటేనే కదా దాని స్వేచ్ఛ అనేది. అందుకే అవకాశం లేకపోతే స్వేచ్ఛకు అర్థం ఉండదు, స్వేచ్ఛ లేకపోతే మనిషికే అర్థం ఉండదు. అందుకే అన్నాను, వితౌట్ ఫ్రీడమ్ మ్యాన్ ఈజ్ మీనింగ్లెస్, వితౌట్ చాయిస్ ఫ్రీడమ్ ఈజ్ మీనింగ్లెస్. థర్డ్ వన్, వితౌట్ రెమెడీ బోత్ ఆర్ మీనింగ్లెస్. రెమెడీ అంటే విమోచన. అంటే ఒకవేళ దేవుడు మానవునికి స్వేచ్ఛనిచ్చాడు, మానవుడు ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకున్నాడు, దుర్వినియోగపరుచుకున్నటువంటి ఆ మానవుని దేవుడు వదిలేయకుండా వాళ్ళ విమోచన కోసం ఒక ప్రణాళిక రచించాడు. చూడండి, దాన్ని అంటే అద్భుతం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక తండ్రిగా నా పిల్లల్ని కట్టేయలేను. అర్థం ఉంటుందా అండి? నా పిల్లలు ఇష్టం ఉన్నారు తిరుగుతున్నారని కట్టేస్తా అర్థం ఉంటుందా? మంచానికో లేకపోతే ఇంట్లో ఒక పిల్లర్కు కట్టేసినాం అనుకో, మీనింగ్ ఉంటుందా అండి? మాట్లాడు. ఇప్పుడు మీరు వచ్చేసరికి నా పిల్లల్ని ఒక మంచానికో లేకపోతే ఎక్కడైనా కట్టేసి ఉన్నారనుకో, మీరు ఏమనుకుంటారు నా గురించి? కట్టినాడు అనుకుంటారు. అవునా కదా? ప్రేమ కలిగిన తండ్రి అనుకోరు. మరి దేవుడు అలా కట్టేయలేదు కదా. అయితే మనం తిరగడానికి స్వేచ్ఛనిస్తాం. అయినప్పటికీ చిన్నపిల్లలు కాబట్టి కింద పడో మీద పడో ఏదో కాల్లో చేతిలో దెబ్బలు తగిలించుకుంటా ఉంటాం. మనం ఏమంటాం? మంచిగా అయింది, నేను చెప్పినట్టు వినలేదు కాబట్టి అలా అయింది అంటావా? అంటే తండ్రిగా తల్లిగా మనం వాళ్ళు హత్తుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేపిస్తాం, వాళ్ళ గాయాలను జాగ్రత్తగా తీసుకుంటాం. మరి మనమే అలా చేస్తే దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉంటాడు. చూడండి, మానవుని స్వేచ్ఛనిచ్చాడు, మానవుడు ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నాడు, దాన్ని ఇచ్చిన అవకాశాలను పాడు చేసుకున్నాడు. అయితే మానవుని దేవుడు వదిలేయకుండా అప్పుడే ఒక పరిష్కార మార్గం చూపించాడు. భవిష్యత్తులో క్రీస్తు రాబోతున్నాడు, స్త్రీ సంతానంగా ఆయన పిలువబడతాడు, ఆయన వచ్చి మిమ్మల్ని విమోచిస్తాడని చెప్పాడు. ఎంత అద్భుతం అండి అది. అదే అండి కృప. ఎందుకంటే వితౌట్ రెమెడీ బోత్ ఆర్ మీనింగ్లెస్. విమోచన లేకపోతే ఆ మనిషికి అర్థం ఉండదు, మనిషికి ఇచ్చిన స్వేచ్ఛకు అర్థం ఉండదు, ఆ స్వేచ్ఛకి ఇచ్చినటువంటి అవకాశానికి కూడా అర్థం ఉండదు. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం అదే, పాపం యొక్క పరిష్కారం చూపించాడు. మానవుడు తప్పిపోతే, మానవుడు చెడిపోతే మానవునికి ఆ పాపానికి పరిష్కారం ఇవ్వడము ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది అన్నిటికంటే అద్భుతం. మనందరూ తెలిసినటువంటి మాట, రోమా 3:25. పూర్వము చేయబడిన పాపములనంట దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడంట. చూడండి, ఇక్కడ కూడా ఎన్ని సందర్భాలు చూస్తున్నాం. ఆయన ఎందుకు మరణించాడు? పాపముల నుంచి విడిపించడానికి. వేరే ఆలోచన దొరకదండి బైబిల్లో మనకి. చూడండి, పూర్వం చేసినటువంటి పాపములు అంటే దేవుడు తన ఓర్పు వలన ఉపేక్షించాడంట. అయితే దేవుడు తన నీతిని కనబరచవాలని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచింది. ఎవరైతే యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసం ఉంచుతారో
ఆ విశ్వాసం ద్వారా దేవుడు తన నీతిని కనబరుస్తున్నాడు. అందుకే విశ్వాసం మూలంగానే నీతి మనకు ఆపాదించబడుతుంది. విశ్వాసం లేకుండా నీతిమంతులుగా మనం తీర్చబడలేము. ఈ పాపం నుంచి వెళ్ళి నీతివంతులుగా మనము చెప్పుకోలేము. చూడండి, ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క బలిదానం ద్వారా దేవుడు ఏం వెల్లడిపరిచాడండి? పై లేఖనం ప్రకారం అంటే దేవుడు క్రీస్తును బలిచ్చడం ద్వారా ఏమి ఇచ్చాడు మనకు? దేన్ని వెల్లడిపరచాలనుకున్నాడు తన బలిదానం ద్వారా? ఏం బయలుపరిచాడు? మళ్ళీ చూడండి, లేఖనం చూసారా? మళ్ళీ లేఖనాన్ని చూసి నీతిని కనపరచండి. వెరీ గుడ్ అండి. నీతిని కనపరిచాడు. తన బలియాగం ద్వారా దేవుడు వెళ్ళపరిచినటువంటి అద్భుతమైనది ఏంటంటే నీతి. దేవుని యొక్క నీతిని బయలుపరిచాడు. ఆ నీతి ఎలా కలుగుతుంది అంట? క్రీస్తు యేసునందలి రక్తాన్ని మనము విశ్వసించడం ద్వారా, బలిని విశ్వసించడం ద్వారా మనకు విశ్వాసం ద్వారా నీతి ఆపాదించబడుతుంది. అంటే విశ్వాసం ద్వారా నీతి కలుగుతుంది అనేటువంటి గొప్ప పునాది మనం చూస్తున్నాం ఇక్కడ. రెండోది రోమా 5:7-8, నీతిమంతుని కొరకు సహితం ఒకటి చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడండి. చూడండి, ఇది ఇంకొక గొప్ప సత్యం. యేసుక్రీస్తు బలిని విశ్వసించడం ద్వారా మనకు నీతి కలుగుతుంది. ఆయన రక్తాన్ని విశ్వసించడం ద్వారా మనకు నీతి కలుగుతుంది. అయితే ఇక్కడ మరొక అద్భుతాన్ని చూస్తున్నాం. ఏంటి అంట? మనం మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారం ఎండినప్పుడే, అంటే మనం ఇంకా పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మరి దీంట్లో ఏం కనిపిస్తుందండి? దీనిలో ఏం కనిపిస్తుంది? క్రీస్తు యేసు యొక్క త్యాగం ద్వారా దేవుడు ఏం తెలియజేస్తున్నాడు చెప్పండి? ప్రేమను వెల్లడిపరుస్తుంది. ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. అంటే మనం ఇంకా దాని దగ్గరికి రాలేదు, అతన్ని విశ్వసించలేదు, అతను అంగీకరించక ముందే మనం మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారం ఉండినప్పుడే ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడంటే ఎంత అద్భుతమో చూడండి. అంటే ఎక్కడో మనం పాపులుగా ఉన్నప్పుడే, మనం పరిశుద్ధపరచబడక ముందే, మనం నీతిమంతులుగా తీర్చక ముందే తను మన కొరకు ఏం చూపించాడంటే అద్భుతమైనటువంటి తన ప్రేమను చూపించాడు. యేసుక్రీస్తును మన కొరకు ఆ రోజు ఆదికాండం 3:15 ఇవ్వడం ద్వారా తన ప్రేమ ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో మనకు అక్కడనే బయలుపరిచాడు. సో ఇక్కడ క్రీస్తు యేసును మన కొరకు పంపించడం ద్వారా దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఆయన మరణించినటువంటి, మన కొరకు త్యాగం చేసినటువంటి ఆయన రక్తమును విశ్వసించడం ద్వారా మనకు నీతిని వెల్లడిపరుస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతమైన విషయమో. రెండు ఒకే విషయంలో మనం చూస్తున్నాం. చూడండి, దేవుడు నీతిమంతుడును పరిశుద్ధుడును గనుక ఆయన పాపమును తప్పకుండా శిక్షించవలెను. మరి రెండోది, దేవుడు కృపగలవాడు మరి ప్రేమ స్వరూపి గనుక పాపులను రక్షించుటకు ఆశ కలిగి ఉన్నాడు. చూడండి, దేవునిలో రెండు విభిన్నమైనటువంటి గుణలక్షణాలు ఉన్నాయి. ఒకదానికొకటి పొంతలేని గుణలక్షణాలు ఇవి. ఎందుకు? ఒకవైపు దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు. మరి నీతిమంతుడు, పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని ఖచ్చితంగా శిక్షించాలి. ఎందుకంటే తట్టుకోలేడు. ఆయన నీతి, ఆయన పరిశుద్ధత పాపాన్ని అంగీకరించలేదు. మన లోపల, మొన్న ఎగ్జాంపుల్ చూసాం కదా, మన లోపల ఉన్నటువంటి బలహీనతలను బట్టే మనం ఎవరైనా తప్పు చేసినా, పాపం చేసినా మనం తట్టుకోలేకపోతే, మరి పరిశుద్ధుడు నీతిమంతుడు అయినటువంటి దేవుడు పాపములను చూస్తే తట్టుకోలేడు, ఆయన శిక్షించాలి. ఇది ఒకవైపు ఆయన గుణం. రెండోది, దేవుడు కృపగలవాడు మరి ప్రేమ స్వరూపి. మరి అలాంటి ప్రేమ కృప కలిగినటువంటి దేవుడు ఒక పాపని శిక్షిస్తే అది కూడా తట్టుకోలేడు ఆయన. అది ఆయన గుణానికి వ్యతిరేకం, ఆయన ప్రేమ అనే గుణానికి వ్యతిరేకం, ఆయన కృప అనే గుణానికి వ్యతిరేకం. మరి ఏంటండి ఇది పరిస్థితి? ఈ పరిస్థితి ఎవరు అనుభవించి ఉంటారు? నిజంగా చెప్తున్నాను, దేవుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు చూడండి. అందుకే అంటాడు ఆయన ఈ మాట చాలా ఉన్నతమైనది. కాబట్టి క్రీస్తు యేసు మరణం నందు ఆయన నీతి సంపూర్ణముగా తృప్తిపరచబడెను మరియు ఆయన కృప సంపూర్ణంగా ప్రత్యక్షపరచబడను. చూడండి, ఒకే ఒక కార్యం ద్వారా, యేసుక్రీస్తును త్యాగం చేయటం ద్వారా, యేసుక్రీస్తును శిలువకు అప్పగించడం ద్వారా, మన స్థానంలో యేసుక్రీస్తును మరణించడం ద్వారా తన యొక్క నీతి, తన పరిశుద్ధత సంతృప్తి చెందిందంట, తృప్తిపరచబడింది. ఎందుకంటే పాపానికి శిక్ష విధించాలి, దానికి వేరే మిష లేదు. అందుకే యెషయాలో మనం చూసాం, ఆయన మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద వేయబడింది. చావు మ్యాండేటరీ. కాబట్టి మనం చావకుండా మన స్థానంలో క్రీస్తును మరణింపజేసి తన నీతిని సంతృప్తి పరుచుకున్నాడు, తన పరిశుద్ధతను సంతృప్తి పరుచుకున్నాడు ఆయన. అయితే మరియు ఆయన త్యాగం ద్వారా, క్రీస్తు మరణించడం ద్వారా
దేవుని యొక్క కృప ప్రేమ ఎంత ఉన్నతమైనదో ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆహా, సిలువలో ఈ రెండింటికి ఎంత ఐక్యత ఉన్నది. ఒకే ఒక సిలువ కార్యం అండి. ఒక్క సిలువ కార్యం ద్వారా దేవుని నీతి తృప్తిపరచబడింది. రెండోదిగా దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షపరచబడింది. అందుకే సిలువ అనేది చాలా మందికి అర్థం కాదు. సిలువ వార్త అర్థం కాకనే ఏవో వార్తలు ప్రకటిస్తున్నారు. సిలువ వార్త అందుకే చాలా మందికి అర్థం కాదు. అందుకే అంటాడు ఆయన, సిలువ అనేటువంటి వెరితనము చేతనే కదా నశించిన వారిని రక్షించిన దేవుని దయా సంకల్పమని చెప్పబడింది. సిలువ అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. అందుకే సిలువ వార్తను చిన్నదిగా చూడొద్దు. ఎందుకంటే సిలువ వార్తకు ఉన్నటువంటి విలువ ఉన్నతమైనది. దాని విలువను తగ్గించొద్దు దయచేసి. ఇంకా చూద్దాం. ఈ లేఖనం కూడా గమనించండి. 1 పేతురు 3 మనం చూస్తున్నాం. ఏలైనగా మనల్ని దేవుని వద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. ఎన్ని లేఖనాలు చూడండి. దేవుడు అంటే యేసుక్రీస్తు అంటే దేవుడు మనల్ని తన యొద్దకు తెచ్చుకొనుటకు. మనుషులు దేవునికి దూరం అయ్యారు. తమ పాపముల వలన అపరాధముల వలన మానవుని పాపములు దేవునికి మానవునికి అడ్డుగా వచ్చినాయి. ఆ అడ్డొచ్చిన పాపములను తీసివేయుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు, ఆత్మ విషయంలో బ్రతికింపబడ్డాడు, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడ్డాడండి. చూడండి, ఇవన్నీ మీరు గ్రహించాలి. ప్రతి లేఖనము మనము ప్రార్థనలో ఉపయోగించే ఆ సందర్భానికి వ్యతిరేకంగానే ఉన్నాయి కదండి. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది అనేది ఆత్మీయ స్వస్థత, పాపముల నుండి విడిపించడానికి సంబంధించిన స్వస్థత. అది విమోచన. స్వస్థత అంటే అక్కడ అర్థం ఏంటిది? విమోచన. అక్కడ స్వస్థత అంటే రక్షణ. అక్కడ స్వస్థత అంటే పాపం నుండి విడిపించుట. చూడండి, క్రీస్తు మరణించడం ద్వారా జరిగినటువంటి అద్భుతమైన కార్యము మానవులను దేవుని వద్దకు తెచ్చుటన్నా, మానవుల పాపములను విడిపించుటన్నా, మానవులను రక్షించుటన్నా, విమోచించుటన్నా, మానవుల పాపముల కొరకు దెబ్బలు తినడం, మృతి చెందడం, ఇవన్నీ కూడా ఒకటే రీజన్ అండి. మనిషిని దేవునికి దగ్గర తీసుకురావడం. ఆ పాపములను విడిపిస్తే గాని మానవుడు దేవునికి దగ్గర కాలేడు. మరి ఇంత అద్భుతమైనటువంటి భావజాలాన్ని, ఇంత అద్భుతమైనటువంటి సందేశాన్ని మనము ప్రార్థనలో శారీరక స్వస్థత దగ్గర వాడము శోచనీయమే. దయచేసి మనం అది మార్చుకుందాం. అలాంటి ఆలోచనలు మనం ఎప్పుడు కూడా మార్చుకోవాలి. చూడండి, ఎందు నిమిత్తం క్రీస్తు నా కొరకు మరణించాడండి? ఎందు నిమిత్తం మరణించాడు? దేవుని ఎదుగు తేవడానికి, దేవుని వద్దకు తీసుకురావడానికి. ఎస్, దేవుని వద్దకు తీసుకురావడానికి ఆయన మరణించాడు. మనల్ని దేవుని వద్దకు తెచ్చుటకును మరణించాడు. క్రీస్తు మరణించిన తర్వాత ఏం జరిగింది? అక్కడే ఉన్నాడు ఆయన. ఆత్మ విషయంలో బ్రతికించబడ్డాడు, లేదా ఆత్మ చేత బ్రతికించబడ్డాడు. ఆత్మ విషయంలో అంటే కొంతమంది తెలుగులో అది తెలుగులో కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి ట్రాన్స్లేషన్. అది ఇంగ్లీష్ లో చూస్తే బై ద స్పిరిట్ అని ఉంటుంది. అంటే ఆత్మ చేత బ్రతికించబడ్డాడు, ఆత్మలో బ్రతికించబడ్డాడు అనే మాటని కొంతమంది ముస్లిం సహోదరులు తీసుకుని ఏంటంటే యేసుక్రీస్తు శరీరంతో లేవలేదు, ఆయన ఆత్మ విషయంలో మాత్రమే బ్రతికించబడ్డాడు అనేటువంటి తప్పుడు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటారు. కాబట్టి మనం సేవకులు ఇవన్నీ గ్రహించాలండి. తెలుగులో ఆత్మ ద్వారా ఆత్మ విషయం అని ఉంటది కదా. ఆత్మ విషయమే బ్రతికించబడ్డాడు అంటే ఆత్మ విషయంలోనే బ్రతికించబడ్డాడు కానీ శరీరం లేవలేదంటారు. రాంగ్. ఇలాంటి లేఖనాలను మీరు అండర్లైన్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఇతర ట్రాన్స్లేషన్స్, రూట్ వర్డ్స్ ఉన్నటువంటి విషయాలను కూడా చూడాలి. చూడండి, కొరింథీ రాష్ట్ర మరి క్రీస్తు లేపబడని ఎడల 15వ అధ్యాయంలో చూస్తున్నాం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. అందుకే అండి, క్రైస్తవం మీద దాడి ఎక్కడ జరుగుతుందో తెలుసా అండి? పునరుత్థానం మీద జరుగుతుంది. ముస్లిం సహోదరులందరూ కూడా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవలేదని ఆర్గ్యుమెంట్ చేయడానికి ఇష్టపడతారు. యేసుక్రీస్తు ప్రదేశంలో మరొక శిష్యుని తీసుకెళ్లి సిలువేశారని చెప్తారు. ఆయనను పోలిన శిష్యుని తీసుకెళ్లి సిలువేశారని చెప్తారు. ఎందుకంటే క్రైస్తవ్యానికి ఉన్న బలము రిజరక్షన్, క్రైస్తవానికి ఉన్నటువంటి బలము ఏంటిది? పునరుత్థానం. క్రైస్తవానికి పునాది ఏంటిది? పునరుత్థానం. ఫౌండేషన్ ఏంటిది? రిజరక్షన్. సో క్రైస్తవం యొక్క బలమే అండి. అందుకే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవలేదు అనేది చాలా మంది ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. అందుకే పౌలు అన్నాడు, ఒకవేళ క్రీస్తు లేపబడకపోతే మీ విశ్వాసం వ్యర్థమే. విశ్వాసం అనే పదానికి అర్థం ఉండదు. ఇంకా మనం పాపంలోనే ఉన్నట్టు. యేసుక్రీస్తు మరణించకపోతే, తిరిగి లేవకపోతే విశ్వాసానికి అర్థం ఉండదండి. కాబట్టి విశ్వాసం అనేది దేనికి సంబంధించింది? దేనికి సంబంధించిందండి? ఆత్మకు. ఇక్కడ విశ్వాసం దేనికి సంబంధించింది? క్రీస్తుని ఎలా నమ్మడానికి సంబంధించింది?
డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ఎవరైనా విశ్వసిస్తున్నామని అడిగినప్పుడు ఏం విశ్వసించా ఏం విశ్వసి మీరు చూడండి, అందుకే ఎస్ రోమపత్రిక మీరు 10వ అధ్యాయాన్ని గమనించండి, 3 నుంచి 4-5 వర్షాలు ఏమన్నాడు అక్కడ? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ఇది మొదటి విషయం రక్షణలో. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని హృదయమందు విశ్వసించాలి. విశ్వాసం దేనికి సంబంధించింది? యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు అనే నమ్మకానికి సంబంధించింది. ఎవరైనా క్రీస్తు నమ్మడం అంటే ఆయన మరణించి తిరిగి లేవలేదు అనే విషయాన్ని నమ్మలేదనుక విశ్వాసానికి అర్థం ఉండదు. అవునా అండి? అవునవును. మరి గాస్పెల్ ఇది విశ్వసించిన వాడే నిజంగా రక్షించబడ్డాడు. మరి ఇది నిజంగా మన ప్రజలకు అర్థమవుతుందా? ఇది నిజంగా మనం సువార్త చెబుతున్నప్పుడు చాలా మందికి అర్థమవుతుందా అనేది చాలా ప్రధానమైన విషయమే. విలేజ్లకు వెళ్తే చాలా మందికి ఇది అర్థం అవ్వట్లేదు. చాలా మందికి సత్యం తెలియదు. యేసుక్రీస్తు అంటే మరణించి తిరిగి లేవడమే విశ్వసించడం అంటే అది హృదయంలో బలంగా నమ్మాలి. యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు, దేవుడు అతను మృతుల నుండి లేపాడు అనేది సంపూర్ణంగా విశ్వసించాలి. దాని అర్థం ఏంటిది? మరి క్రీస్తు యొక్క శరీర పునరుత్థానం గల ప్రాముఖ్యత ఏంటి? శరీర పునరుద్ధానం గల ప్రాముఖ్యత ఏంటి? ఆయన శరీరాన్ని పునరుత్థానం చెందాడు, ఆయన శరీరము మరణించి తిరిగి లేచింది, పునరుత్థానం చెందింది అనే దానికి ప్రాముఖ్యత ఏంటండి? ఏం ప్రాముఖ్యత ఇవ్వగలుగుతాం మనం పై లేఖనం ప్రకారం? సో పాప క్షమాపణ మరియు నిత్య జీవం అండి. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం ద్వారా, ఆ వార్తను నమ్మడం ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది. దాని ద్వారా మనం పొందుకునే అద్భుతమైన ప్రతిఫలం ఏంటంటే నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్, ఎటర్నిటీ. మరి ఇక్కడే మన దృష్టి ఉందా? ఇక్కడే మన ఆలోచన ఉందా? మన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారి గురి, వారి లక్ష్యాన్ని మనము ఆ నిత్య జీవం మీద, పాప క్షమాపణ మీదనే కలిగిస్తున్నామా లేదనేది ఆలోచించాలి. ఒకవేళ మనం ఈ రెండింటి మీద దృష్టి పెట్టకుండా స్వస్థతల మీదనో, ఆశీర్వాదాల మీదనో మన సువార్త బేస్ అయి ఉంది అంటే మనం తప్పుడు సువార్త ప్రకటిస్తున్నట్టే. మన ఫోకస్ ఒకవేళ అవును. సో మన యొక్క గురి, మన యొక్క లక్ష్యము తప్పిపోయినట్టే. దేవుడు ఇచ్చినటువంటి ఉద్దేశాన్ని మనం మీరినట్టే. దేవుడు ఏ ఉద్దేశంతో సువార్తను తీసుకొచ్చాడు ఆ సువార్తకు వ్యతిరేకంగా నడుచుకున్న వారం అవుతాం. కాబట్టి మనం చాలా జాగ్రత్త వివరించాలండి. మన దృష్టి ఒక వ్యక్తికి యేసుప్రభు గురించి చెప్తున్నాడంటే దృష్టి అంతా కూడా అతని పాపక్షమాపణ వారి నిత్య జీవం మీదనే ఉండాలి. ఒక రాసు పౌలుని పిలిపించుకొని లాభం సంపాదించుకోవాలని ట్రై చేసి అతను పిలిపించుకొని అతను ప్రసంగం చేయమన్నాడు. పౌలు ఏం ప్రసంగం చేశాడండి? తీర్పును గురించి ప్రసంగం చేశాడు. అవునా? చేయగానే ఆ రాజుకు వణుకు పుట్టింది వెన్నులో. ఏమన్నాడు? ఇక చాలు అన్నాడు. భయపడాలండి. అసలు మనము అంటే ఒక విషయం, గాస్పల్ అనేది అంత శక్తివంతమైనది. అందుకే అంటాడు ఆయన, పౌలానికి వెర్రి పట్టింది అతి విద్య వలన ఇంత త్వరగా క్రైస్తవుని చేసి చూస్తున్నావు అని అడిగాడు. ఎస్, మన గురి ఒక వ్యక్తిని యేసుక్రీస్తుకు దగ్గర చేయడమే అయి ఉండాల. మరి చేస్తున్నామా లేదా మీరు ఆలోచించాలి అండి. సో కాబట్టి కృప ఎలా ప్రత్యక్షమైందండి? ఇప్పుడు ఏలో కృప అంటే ఏంటో చూసాము, బిలో కృప ఎలా ప్రత్యక్షమైందో చూసాం కదా. ఎలా ప్రత్యక్షమైంది కృప? హలో చెప్పండి దయచేసి. దయచేసి టైం అవుతుంది, మీరు త్వరగా చెప్తే. కృప ఎలా ప్రత్యక్షమైంది? యేసుక్రీస్తు ద్వారా. వెరీ గుడ్. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు లాగా ప్రత్యక్షమైంది. కృప ఎందుకు అవసరమో చూసాం, కృప అంటే ఏంటో చూసాం. మరి కృప ఎలా ప్రత్యక్షమైందంటే యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షమైందండి. యేసుక్రీస్తు లాగా కృప మనకు ప్రత్యక్షమైంది. ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూడాలి. అయితే మరి ఈ కృపను, రక్షణ కొరకైనటువంటి ఉచిత కృపావరం పొందుకొనుట, మరి కృప అంటే ఏంటో చూసాం, కృప యేసుక్రీస్తు లాగా ప్రత్యక్షమైంది చూసాం. మరి దాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు చూస్తున్నాం. ఇది 3వ పాయింట్, చాలా అద్భుతమైనది. రక్షణ కొరకైన దేవుని ఉచిత కృపావరమును పొందుకొనుట. ఎలా పొందుకుంటామో చూద్దాం. రోమా 6:8 ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. మనం చేసిన పాపాలకి మనకు ఉన్నటువంటి శిక్ష ఏంటిదంటే, జీతం ఏంటిదంటే మరణమే. అయితే ఆ మరణం తప్పించుకొని నిత్య జీవం పొందడం అంటే ఏంటి? దేవుని కృపావరం. అది క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినటువంటిది నిత్య జీవం. మరి ఈ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం. సో మనందరికీ తెలుసు, మరి పాపం వల్ల వచ్చే జీతం ఏంటండి? మరణం. మనందరికి తెలుసు కాబట్టి నేను దీన్ని తొందరగా స్కిప్ కొట్టేస్తున్నాను.
ఇప్పుడు చూద్దాం. మరణం అనేది 4 రకాలుగా ఎదుర్కొంటామంటే మానవుడు 4 రకాల మరణాన్ని మనం ఎదుర్కొంటున్నాం. ఒక్కసారి మానవుడు పాపం చేసిన కారణంగా ఆ మరణము 4 రకాలుగా మానవుని వెంటాడుతుంది. నెంబర్ 1 దేవునికి దూరం అవడం. ఏదోను తోటలో మొట్టమొదటిగా మానవుడు దేవునికి దూరం అయ్యాడు. అందుకే ఏదోను తోటలో దాక్కున్నాడు ఆయన. రెండోది ఆత్మ సంబంధమైన మరణం, ఆత్మీయంగా దూరం అవ్వడం అనేది ఫిజికల్ గానే కాదు, ఫిజికల్ డిటాచ్మెంటే కాకుండా దేవునికి మనకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సహవాసం, ఆత్మీయంగా కూడా మనం దూరం అవుతాం, అంటే మరణిస్తాము. అందుకే ఆదామవ్వలు కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. మూడోది శారీరక మరణం అనేది ఇక్కడ శారీరకంగా కూడా మానవుడు ఎదుర్కొన్నాడు. పాపంలో వచ్చే జీవితం మరణం అనేది ఇది శారీరక మరణం గురించినటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. నాలుగోది ఏంటిదంటే నిత్య మరణం, ఎటర్నల్ డెత్ అంటాం. ఇంకా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన అంగీకరించకపోతే అనుభవించేది నిత్య మరణం. ఓకే, సువార్త ద్వారా మనకు దేవునికి దూరమైనటువంటి మనం దగ్గర అవుతాం, ఆత్మీయంగా నూతన జీవం పొందుతాం. అయితే తప్పించుకునేది ఏంటిదంటే ఒక నిత్య మరణం తప్పించుకుంటాం, ఒక శారీరక మరణం ఖచ్చితంగా అనుభవిస్తాం. యేసుప్రభువుని అంగీకరించినప్పటికీ, శారీరకంగా మరణించినప్పటికీ ఆ 1, 2, 4 అనేటి మన జీవితంలో అనుభవిస్తాం. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. సో దేవునికి దగ్గర అవుతాం సువార్త ద్వారా, ఆత్మీయ జీవితాలు బలపరచబడితే ఆత్మీయంగా మనము పునరుజ్జీవం పొందుతాము. అలాగే నిత్య మరణం తప్పించుకుంటాము. ఒకవేళ సువార్తను అంగీకరించేవాడు ఖచ్చితంగా మనము చూసేటువంటి ప్రమాదం ఏంటంటే దేవునికి దూరంగానే ఉంటాడు, ఆత్మీయంగా మరణించిన స్థితిలో ఉంటాడు, శారీరకంగా మరణిస్తాడు, నిత్య మరణాన్ని కూడా అనుభవిస్తాడు. ఇది భయంకరమైనటువంటి పరిస్థితి, మానవునికి భూమి మీద ఉండే అతి భయంకరమైన పరిస్థితి అది. సో దేవుని యొక్క వరం ఏమిటి, మరియు ఈ వరం ఎవరి దగ్గర అందుబాటులో ఉంది? దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం ఏంటండి? కృప. ఏంటిది? దేవుడు మనకు ఇచ్చిన వరం ఏంటి? ఈ వరం ఎవరి దగ్గర అందుబాటులో ఉంది? పాపక్షమార్పణ. ఓకే, సో దేవుని యొక్క వరం ఏంటిది? నిత్య జీవము. మనకు ఆ నిత్య జీవం ఎవరి దగ్గర ఉందంట? యేసుక్రీస్తులో మాత్రమే లభ్యమవుతుంది. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృపావరం ఏదన్నా ఉందంటే నిత్య జీవం అండి. మనం సంఘంలో వాడుకునే వరాల కంటే అవి కేవలం క్షేమాభివృద్ధి కొరకు వాడుకునే వరాలు, కానీ దేవుడిచ్చే కృపావరం అనేది నిత్య జీవం అండి. అన్నిటికంటే గొప్ప వరం ఇదే. ఆ నిత్య జీవం కేవలం క్రీస్తులో మాత్రమే మనకు లభ్యమవుతుంది. క్రీస్తు లేకుండా నిత్య జీవం ఎవరము అనుభవించలేము. అపోస్తలుల కార్యం 16:30. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదురని చెప్పాడు. జైలరు జరిగినటువంటి సందర్భం ఇది కదా. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదురు అని చెప్పడం జరిగింది. కొంతమంది ఈ లేఖనాన్ని తప్పుగా అపార్థం చేసుకున్నారండి. అంటే ఒక్కడు విశ్వసిస్తే కుటుంబం అంతా రక్షించబడుతుంది అనేటువంటి అవగాహన కూడా తెచ్చుకున్నారు. కానీ ఈ లేఖనం అలాంటి భావజాలాన్ని ఇవ్వట్లేదు. నేను చాలా మంది సహోదరులతో మాట్లాడినప్పుడు అన్యులు ఏమని నమ్ముతారంటే నొక్కని రక్షించబడ్డా కాబట్టి మా కుటుంబం అంతా రక్షించబడుతుంది అని అనుకుంటారు. కానీ ఒక ఇంట్లో ఒక వ్యక్తి రక్షించబడితే కుటుంబం అంతా రక్షించబడుతుంది అనేది ఈ వాక్యం చెప్పట్లేదు. ఓకే, నువ్వు రక్షించబడితే నీ ద్వారా కుటుంబం రక్షణలోకి రావడం అనేది జరుగుతుంది కావచ్చు, కానీ నువ్వు ఒక్కనే రక్షించబడితే కుటుంబం అంతా రక్షించబడదు. మీరు చూడండి, అక్కడ రాత్రి జైలర్ కుటుంబం అంతా కూడా విశ్వసించి ఆ రాత్రి బాప్తిసం తీసుకున్నారు. అందరు తీసుకున్నారా? జైలర్ ఒక్కడే తీసుకున్నారా అండి? అందరు తీసుకుంటారు. ఇంటి వారు అందరూ తీసుకున్నారు కదా. ఇంటి వారు అందరూ విశ్వసించారు, ఇంటి వారు అందరూ రక్షణ పొందారు కాబట్టి ఇంటి వారు అందరూ బాప్తిసం తీసుకున్నారు. అక్కడ విశ్వసించడం అందరు చేశారు, ఒక్క జైలర్ విశ్వసించడం ద్వారా కుటుంబం రక్షణలోకి రాలేదు. సో ఇలాగ లేఖనాలను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి రక్షణ పొందుకొనుటకు ప్రభువైన యేసును నమ్ముట అనగా అర్థం ఏమిటి? నేను రక్షించబడాలి అంటే ప్రభువైన యేసును నమ్ముట అంటే అర్థం ఏంటండి? నమ్మడం, నోటితో ఒప్పుకోవాలి యేసు ప్రభువుని. ఓకే, ఇంకొంచెం క్లారిటీ. ఓకే, అసలు నమ్మడం అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు అక్కడి వరకు రాలే మనము. నమ్మటం అంటే ఏంటి? ప్రభువైన యేసును రక్షణ పొందుకుంటకు నేను ప్రభువైన యేసును నమ్ముట అనగా అర్థం ఏంటి అసలు ఇంతకి? ఆయన లేఖనాన్ని దేవుడని నమ్మాలి, ఆయన మాట దేవుడని నమ్మాలి. ఓకే, ఇది కరెక్ట్ అనేది నమ్మాలి. చూడండి, రక్షణ అదే ఏంటిది? అదే కరెక్ట్ అనేది అంటే ఏంటిది? రక్షణ పొందుకొనుటకు, ఇది లింక్ చూడండి. రక్షణ పొందుకొనుటకు ప్రభువైన యేసును నమ్ముట అనగా అర్థం ఏమిటి? బైబిల్లో చాలా రిఫరెన్స్ ఉన్నాయి దీనికి.
సో సింపుల్ గా చెప్తున్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇష్టం లేదు, మీరు సేవకులు కాబట్టి. యేసు ప్రభు నా పాపాల గురించి మరణించి తిరిగి లేచాడని ఒప్పుకోవడం. రక్షణకు సంబంధం ఏంటిది? యేసు ప్రభు నా పాపాల గురించి మరణించి తిరిగి లేచాడని ఒప్పుకోవడం. ఇది మొట్టమొదటి విషయం. నమ్ముట అంటే అర్థం ఇది. రెండోది, నా పాపాలను క్షమించి నన్ను నిత్యరాజ్యంలో చేర్చుకుంటాడని సంపూర్ణంగా విశ్వసించడం అండి. ఎవరైనా అడగండి, యేసు ప్రభు నమ్ముకోవడం అంటే అర్థం ఏంటి? రక్షణ కొరకు యేసు ప్రభు నమ్ముట అంటే అర్థమైంది అంటే ఆయన నా పాపాల గురించి మరణించి తిరిగి లేచాడు, పునరుత్థానం చెందాడు. ఇంతమంది మనం చూసాం, రోమా 10లో చూసాం కదా, ఏమన్నాడు ఆయన? యేసు ప్రభుని నోటితో ఒప్పుకోవడం ఒకటైతే ఆయన దేవుడు మృతుల నుండి లేపాడని విశ్వసించడం. ఆయన మరణించింది ఎందుకొరకు? మరి నా పాపాల గురించి మరణించాడని ఒప్పుకోవడం. రెండోది, నా పాపాలను క్షమించి ఆయన పరలోక రాజ్యంలో నిత్య రాజ్యంలో నన్ను సంపూర్ణంగా నన్ను చేర్చుకుంటాడని విశ్వసించడం. అంటే నేను ఈ క్షణం చనిపోయినా నేను ప్రభుతో ఉంటాననే నమ్మకం ఉండాలి విశ్వాసకి. అవునండి? అవునయ్యా. ఉందా మనకి? అసలు ఆ బోధ సంపూర్ణంగా లేదు. ఎవరికి వారు సిద్ధపడగలిగిన వారు వ్యక్తిగతంగా ఉన్నది. ఇప్పుడు పోయినా ప్రభు చేర్చుకుంటున్న నమ్మకం. అది అందరికి లేదు కదా, కొద్ది మందికి ఆ నిరీక్షణ ఉంది. అందుకే దాన్ని ఏమంటారు అంటే అసూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అంటారు. రక్షణ నిశ్చయిత చాలా మందికి లేదండి. ఈరోజు నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఏం రక్షణ నిశ్చయిత లేదు. ఇప్పుడు చనిపోతే నేను పరలోక రాజ్యం వెళ్తాను నిశ్చయిత చాలా మందికి లేదు. అవునయ్యా. చిన్న రోగానికి, వ్యాధికి భయపడతాం మనం. ఏమైపోతుందని కంగారు పడతాం. అరే నేను చనిపోతే ప్రభుతో ఉంటాననే నిశ్చయిత, సంతోషం నేను ఎవరి లోపల చూడలేదు. ఇక్కడ దస్తాను ఎవరు దేవులాట పెద్దగా ఉంది. అవును. మన కరోనాలో చూశాను. కరోనా టైంలో అయితే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ నా క్లాసులకు జాయిన్ అయ్యారు. మళ్ళీ ఎప్పుడైతే లాక్డౌన్ ఎత్తేసి జాబులు స్టార్ట్ అయినా ఇంతవరకు మళ్ళీ కాల్ కూడా చేయలేదండి. కాల్ చేస్తే లిఫ్ట్ కూడా చేయట్లేదు. భయపడిపోయారు చావుకు. భయపడిపోయి ప్రభు కావాలని వచ్చారు. మళ్ళీ ఉద్యోగ వేటలు, మళ్ళీ జాబులు అన్ని ఎత్తే గానీ ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. అంతే, చావు భయమే, అంతే. చావు భయం. మనం ఇక్కడ చస్తామనే భయం ఉంది తప్పించి అరే నేను చనిపోతే ప్రభుతో ఉంటాననేటువంటి ఆ నిరీక్షణ లేదా నిశ్చయిత చాలా మందిలో లోపల లేదు ఈరోజు. సో మారాలండి పరిస్థితి. అందుకే పదే గుర్తు చేయాలి ఈ విషయాలని ప్రజలకి. అపొస్తలుల కార్యం 3:19 ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నొంది తిరగండి. చూడండి, మరి మనం ప్రభువును విశ్వసించిన అంటే తర్వాత జరిగేటువంటి అద్భుతమైన కార్యం అండి ఇది. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లంట మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తం ఏం చేయాలంట? మారు మనస్సు నుండి తిరగాలి. చూడండి, దేవుని వైపు నేను ఎలా ప్రతిస్పందించాలి? అప్పుడు దేవుని వైపు ఎలా తిరగాలండి? ఎలా తిరగలుగుతాను? నేను దేవుని దగ్గర రీచ్ కావాలంటే ఎలా తిరగలుగుతాను? ఏం కావాలి? మారు మనసు కావాలి. మారు మనసు పొంది తిరగాలండి. చూడండి, క్రీస్తును విశ్వసించాలంటే, క్రీస్తు దగ్గరికి రావాలి అంటే కావాల్సింది మారు మనసు, రిపెంటెన్స్ అంటాం. సో రిపెంటెన్స్ లేకుండా, మారు మనసు లేకుండా ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరికి రావడం అసంభవమైనటువంటి విషయం. దేవుని దగ్గర రావడం అసంభవమైన విషయం. అందుకే ప్రజల్లోకి మనం తీసుకురావాల్సింది ప్రజలు ఎటువైపు మళ్ళించాలా? మారు మనసు వైపు మళ్ళించాలి. అన్ని జరిగి మారు మనసులోకి నడిపించకపోతే ప్రయోజనం ఏంటి కదా? అవునయ్యా, ఏం లాభం? అప్పుడు మనం చేసిన ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లాస్ట్ వీక్ అంటే కొంతమంది నన్ను అంటే సువార్త చెప్పడానికి మంత్ లో పిలిచినప్పుడు వెళ్ళాను. చాలాసార్లు దుఃఖపడేది. ఎందుకంటే మంచిగా 45 నిమిషాలు 1 అవర్ మంచి గాస్పల్ చెప్పిన తర్వాత ఈ గాస్పల్ పక్కన పెట్టేసి అంత అయిపోయింది. గాస్పల్ను అంటే హృదయాలలో కదలికలు ప్రారంభించడానికి ముందు ఆ కదలికలన్నీ పక్కపోయి ప్రార్థన చేయగానే కేకులు పంచుకోవడము, ఏమంటారు ఎగ్ పఫ్లు తినడము, కూల్ డ్రింక్స్ సప్లై చేసుకొని ఎంజాయ్ చేయడము, మళ్ళీ అందరు కలిసి క్యాండిల్ లైట్ పెట్టుకొని ఎగరడము చేసేసాడు అనుకోండి. ఇప్పుడు మనం చేసిన 45 నిమిషాల సువార్తకి ఏమైనా విలువ ఉన్నట్ట లేనట్ట చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మార్మర్స్ దగ్గర ఉన్నారా? ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ దగ్గర ఉన్నారా? మరి నేను ఎన్నిసార్లు ఏడ్చాను తెలుసా? అయ్యో ప్రభు, ఇందుకోసం నేను వచ్చింది. ఇంత ప్రకటిస్తే మళ్ళీ వీళ్ళు మనల్ని పక్కన దోసేసి వాళ్ళని పక్కన దోసి వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు కదా అక్కడ జనాలు. అవునా? శరీర సంబంధమైన విషయాల్లో ఆనందింపజేయడం మనమే చేస్తే ప్రయోజనం ఏంటండి అసలు? ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా ఎందుకు మారుతాడు? అసలే మన బలహీనత, మనం కార్నల్ మైండ్ పీపుల్, అంటే శరీర సంబంధమైన మనసు కలిగిన వారు. అవునా? శరీర సంబంధమైన మనసు కలిగిన వారికి శరీర సంబంధమైన విషయాలను
చూపించిన ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తాడా, దూరం అవుతాడా అండి? ఇంకెక్కువ చేస్తాడు. ఎంజాయ్ చేస్తాడు. ఇంకెక్కువ చేస్తాడు కదా. మరి అప్పుడు ప్రయోజనం ఏంటి? మనం చెప్పిన సువార్త వల్ల ప్రయోజనం ఏంటి? మనం ఏ చిన్న వాళ్ళు వచ్చినా కూడా మళ్ళీ దానికోసమే వస్తారు. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వస్తారు. అక్కడ కనెక్టర్లు అందరూ సంవత్సరానికి ఒకసారి వస్తారు. కావాలంటే చెక్ చేసుకోండి. అవునా అండి? అవునయ్యా, అవును. అవును. తర్వాత సంఘము, భారము, బాధ్యత ఇవన్నీ కనిపించవు. అంటే కోర్స్ ఎక్కువ శాతం గురించి చెప్తున్నా. మొత్తానికి లేరని చెప్పలేము. అలా తప్పైతది నాది. సో, ఆలోచించండి. సరే చెప్పండి. తొందరగా మనం ముగించుకుందాం. కొంచెం ఈరోజు ఈ క్లాస్ ముగించుకుందాం. ఈ పాఠం. మారు మనసు అనగా ఏమిటి చెప్పండి? మారు మనసు అంటే అర్థం ఏంటి? నేను మారు మనసు పొందాలంటే అసలు ఫస్ట్ నాకు తెలియాలి కదా మారు మనసు అంటే ఏంటి అని. మారు మనసు అంటే పాపాల విషయమై పశ్చాత్తాపడి వాటి విడిచిపెట్టడం మారు మనసు. ఓకే, గుడ్. ఇంకా శక్తిలో నూతన జీవం, నూతన జీవన విధానం, ప్రవర్తనలో నూతన కానీ జీవన విధానం. మాటల్లో కానీ. వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పిన వాస్తవాలు. అయితే నేను ఇంకొంచెం మీకు ఇంకా విడమర్చి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మారు మనసు అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, పాపములను ఒప్పుకోవడం. కన్ఫెషన్ ఆఫ్ సిన్స్ అంటాం. పాపములు ఒప్పుకోవడం అంటే ఎస్ నేను పాపిని ప్రభా, నేను పాపం చేశాను, నా పాపాలను ఒప్పుకుంటున్నాను అనేది పాపిగా గ్రహించడం. మన పాపాలను ఒప్పుకొని నేను ఒక పాపినని గ్రహించడం. దాన్ని ఏమంటారంటే కన్ఫెషన్ ఆఫ్ సిన్స్ అంట. సో నిజంగా నేను పాపం చేశాను, నాకు ప్రభు అవసరం ఉంది అనేటువంటి విషయాలను ఒప్పుకోవడం. పాపం ఒప్పుకోవడం ఒక స్టేజ్. రెండోది మారు మనసులో రెండో భాగం ఏమంటారంటే కన్విక్షన్ ఆఫ్ సిన్ అంటాం. పాపం పట్ల దుఃఖించడం. ఎస్ నేను పాపం చేసినందుకే యేసుక్రీస్తు నా స్థానాన్ని తీసుకొని మరణించాడు అనేటువంటి ఆ దుఃఖాన్ని అనుభవించడం, ఆ వేదన అనుభవించడం, అంటే దాన్ని అంగీకరించడం. అయ్యో నా కొరకు ఆ ప్రభు నువ్వు ఇట్లా నా కొరకు మరణించావు అనేది దుఃఖించడం. అందుకే మీరు చూడండి సామెతలు 28:13 చూస్తే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని చూస్తాం. అంటే పాపం పట్ల దుఃఖము మీరు 2 కొరింథీ 7వ అధ్యాయంలో చూస్తే మీకు అర్థమవుతుంది. 10వ వచనం ఏమంటాడు అక్కడ? శరీరానుసారమైన దుఃఖము అంటే లోకానుసారమైన దుఃఖం మరణాన్ని కలుగజేస్తుంది, ఆత్మానుసారమైన దుఃఖము జీవాన్ని కలుగజేస్తుంది అంటాడు. అంటే కొంతమంది శరీరానుసారంగా ఏడుస్తారు, కానీ అంటే రోగం వచ్చినందుకో లేకపోతే అప్పుల బాధలు బట్టో లేకపోతే ఆర్థిక ఇబ్బంది పట్టో అలా ఏడుస్తారు. దానివల్ల ప్రయోజనం లేదంటాడు అక్కడ ఎస్, హల్లెలూయా. కదా. ఆత్మ సంబంధమైన దుఃఖం జీవాన్ని కలుగజేస్తుంది. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో కూడా ప్రభు చెప్పాడు, ఆత్మ విషయమై దుఃఖపడువారు ధన్యులు. అంటే చాలా మంది వారి ఆత్మల పట్ల చింత ఉండదు. అయ్యో నా ఆత్మ రక్షించబడాలి, నా ఆత్మ నరకానికి వెళ్ళకూడదు, నా ఆత్మ అభివృద్ధి చెందాలి, అది క్షేమం అనుభవించాలి, ఎదుగుతూ ఉండాలి అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉండదు. అందుకే మనం ఒకసారి రక్షించబడిన తర్వాత ఇది ఉండాలి కంటిన్యూగా. మనం పాపం పట్ల దుఃఖించడం అండి రెండో పాయింట్. మూడోది చేంజ్ అంట, మార్పు చెందడం. వెంటనే మరియు ప్రాసెస్ అంటే క్రమంగా జరిగే చేంజ్ ఉంటుంది, వెంటనే జరిగే చేంజ్ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మారు మనసు అనగానే C³ అని గుర్తుపెట్టుకోండి, C3 అని పెట్టుకోండి, లేదంటే C3. మొట్టమొదటి సి ఏంటంటే కన్ఫెషన్ ఆఫ్ సిన్స్, రెండో సి ఏంటంటే కన్విక్షన్ ఆఫ్ సిన్, మూడో సి ఏంటంటే చేంజ్. ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టుగా నూతన జీవన శైలికి అలవాటు పడాలా. మరి ఈరోజు మన క్రైస్తవ జీవితాలను చూడండి, చాలా మంది 90% క్రైస్తవులు మొట్టమొదటి దగ్గర అయిపోయారు, పాపం ఒప్పుకున్నారు అంతే. కేవలము కొద్ది మంది మాత్రమే పాపం పట్ల దుఃఖించిన దగ్గర వచ్చారు. ఒక 10%, 90% పాపాలు ఒప్పుకున్నారు, కానీ పాపం వల్ల దుఃఖించింది ఎంతమంది అంటే కేవలం ఒక 50-60% మాత్రమే పాపం పట్ల దుఃఖిస్తా ఉన్నారు. కానీ మార్పు చెందడం వెంటనే, అంటే మార్పు చెందడం అనేది కేవలం వెంటనే మార్పు చెందిన వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారు, కానీ జీవితంలో మార్పు చెందే వాళ్ళు 10% కూడా లేరు. నిజమా కాదు చెప్పండి? అవునయ్యా, మారినట్టే అవును సార్. మారి మళ్ళీ లోక స్నేహితం కలిగి మళ్ళా లోకంలో కలిసిపోతున్నారు. క్రైస్తవంలో 10% కూడా చేంజ్ అయిన వాళ్ళు లేరు. సింపుల్ గా చెప్పాలంటే ఇంతకుముందు గుడికి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు చర్చికి వస్తున్నారు, అక్కడ భజన చేసే వాళ్ళు ఇక్కడ ఆరాధన చేస్తున్నారు, అక్కడ హుండీలో డబ్బులు వేసే వాళ్ళు ఇక్కడ కానుకలు వేస్తున్నారు. మంచి ఇవే మారినాయి, ఇంకా లోపల చేంజ్ కాలేదు. మనిషి అయిందా అండి? హల్లెలూయా, కాలేదయ్యా. ఎస్, కులం పోలేదు, కట్నం పోలేదు, బ్రతుకులో బూతులు మాట్లాడడం పోలేదు, అసూయ పోలే, ద్వేషం పోలే, కలహాలు పోలే, మత్సరాలు పోలేదు, లోకాశలు పోలేదు, శరీర సంబంధమైనటువంటి స్వభావం పోలేదు. మరి అప్పుడు ప్రయోజనం ఏంటండి? ప్రాచీన స్వభావం వదలాలి, నూతన జీవన శైలిని అలవాటు చేసుకోవాలి. యేసునందు ఉన్నవారు నూతన సృష్టి. ఆ న్యూ క్రియేషన్ ఎక్కడుందో ఆలోచించండి. ఎఫెసీ 4:20-22 మనం చూసినప్పుడు కలిగించేటువంటి అది
నీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారు ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ఎంతమంది ధరించుకుంటున్నారు? ఎఫెసీ 5:1 ప్రకారం ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోవాలి. మన యొక్క గురి, మన యొక్క లక్ష్యం, క్రైస్తవం యొక్క గురి ఏంటంట? దేవుని పోలి నడుచుకోవడం. మరి ఎంతమంది ప్రేరేపిస్తారండి దేవుని పోలి నడుచుకునే విధంగా? మనం ఎంతమంది దేవుని పోలి నడుచుకుంటున్నాం? పౌలు చెప్పినట్టుగా 1 తెస్సలోనిక 2వ అధ్యాయంలో అంటాడు ఆయన, క్రీస్తు సారూప్యం మీలో ఏర్పడు నిమిత్తం నేను మరలా ప్రసవ వేదన పడుతున్నాను అంటున్నాడు. ఎంతమంది సేవకులు ఈ రోజు ఒక విశ్వాసి లోపల యేసుక్రీస్తుని చూడాలని ప్రసవ వేదన పడుతున్నారు? అసలు అలాంటి ప్రార్థనలు ఉన్నాయా మన జీవితంలో? నాకు సంఘానికి అప్పగించి నా దగ్గర 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, 30 మంది ఉన్నారా, వాళ్ళలో నేను క్రీస్తుని చూడాలనుకుంటున్నాను. మరి దానికోసం నేను ఎంత ప్రయాసపడుతున్నాను? క్రీస్తు సారూప్యత నేను చూడాలనుకుంటున్నాను. సో ఇది ఆఫ్ కోర్స్ నేను లీడర్షిప్ లో నేను మీకు ఆ సందర్భం వచ్చినప్పుడు వివరిస్తాను. ఇక్కడ జస్ట్ మీకు టచ్ చేస్తున్నాను. అసలు ఎఫెసీ 4వ అధ్యాయం 13 నుండి 12 నుంచి మనం 11 నుండి 13 వచనాల్లో సారాంశం ఏది కదండి? మనకు అప్పగించబడిన వారిని ఏం చేయాలంట? విశ్వాసం విషయంలోను దేవుని కుమార్చ జ్ఞాన విషయంలో ఏకత్వంలో నడిపించాలంట. పరిశుద్ధులను సంపూర్ణం చేయాలంట. ఎంతవరకు సంపూర్ణం చేయాలా? క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత వరకు మార్చాలి కదా. మరి మనం మారితేనే కదా జరిగేది. మనం మారకుండా ఎలా చేయగలుగుతాం? ఇంతకుముందు బ్రదర్ చెప్పారు రోమ 12:1 నుంచి మనం చూస్తే కూడా అదే, మనస్సు మారి రూపాంతరం చెందాలి. మరి రూపాంతరం జరుగుతుందా? పాపం ఒప్పుకోవడం దగ్గర ఆగిపోయారు చాలా మంది. ఇప్పటికి కూడా ప్రార్థనలు అంటే కొంతమంది నేను చూస్తాను సంఘంలో దుఃఖిస్తూనే ఉంటారు. అయ్యా పాపా నీ పాపిని ప్రభా నీ పనికి వాళ్ళని ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ జీవితంలో చేంజ్ జరగకపోతే ఏం ప్రయోజనం అక్కడ? అవునండి. ఎంత సోప్ టాప్గానే ఉందయ్యా. మరి రూపాంతరం ఎక్కడ జరిగింది? మారు మనసు తగిన బోధే చర్చిలో లేదండి. అనేక లేదు. చర్చిలు అసలు అలాంటి ప్రసంగాలు లేవు ఈ రోజు. ఒకవేళ అలాంటి ప్రసంగాలు చేస్తే నాలాంటి పిచ్చం లాగా చూస్తున్నారు. ఎక్కడ ఏ కాలంలో ఉన్నవయ్యా అని మాట్లాడే విధంగా ఉన్నారు ఈ రోజు. అట్లా ఉన్నాయా? ఉన్నాయా? అసలు అలవాటు పడ్డారు. మార్పు చెందుతున్నారు కానీ అంతకుముందు కొంచెం సన్నగా ఉన్నాడు, లావ్ అయిపోతుంది అంతే. మార్పు చెందుతున్నారు. ఇది ఒక అఫీషియల్ లైఫ్ అయిపోతుంది. క్రైస్తవ జీవితం అంటే ప్రొఫెషనల్ గా ఫీల్ అవుతున్నారు. అప్పుడు ఏదో అయింది, ఇప్పుడు కొంచెం డిగ్నిటీగా ఉండాలి, ఇనిషియేట్ వేసుకోవాలి. అవును, అదే అంటే మార్పు చెందిన సూటు బూట్ వేసుకోవడము ఇవి అనుకుంటున్నారు. మార్పు అనేది లోపల జరిగిన మార్పు బయటికి ఏం చూపిస్తే ప్రయోజనం ఏంటండి? ఇప్పుడు చేంజ్ అంటే కొంతమంది మార్పు అంటే ఏమనుకున్నారంటే, అమ్మయ్య నేను ఒకప్పుడు సిగరెట్ తాగటాన్ని ఇప్పుడు మానేసిన, మందు తాగటాన్ని మానేసిన, సినిమాకి వెళ్ళటాన్ని మానేసిన. అదే మార్పు, అక్కడే ఆగిపోయింది మార్పు, ఇంకా ముందుకు జరగట్లే. ఇంటర్నల్ గా జరగట్లే. అది మంచిదే, మానేయడం తప్పు కాదు. మరి అదే మార్పు, అది చేంజ్ అనేది ఇన్స్టెంట్ గా జరిగే చేంజ్. అది విగ్రహారాధన మానేసిన ఫైన్. మరి ప్రాసెస్ లో జరిగే చేంజ్ ఎక్కడ ఉంది? నేను పరిశుద్ధునిగా మారాలి, ఇంకా నీతిగా మారాలి, క్రీస్తు పోలికగా దినదినం ఆ పోలికగా నేను మార్చబడాలి. ఏమైనా జరుగుతున్నాయా? అసలు ఆ బోధ లేదు, ఆ మార్పు లేదు. ఇది నిజంగా బాధ కలిగించే విషయం అండి. ఎంతమంది ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తే మనం చూడగానే మనం పాయింట్అవుట్ చేసే అధికారం ఎవరికి ఇవ్వకూడదు మనం. అందుకే మొదటి పేతురు ఏమంటాడు? మనం నిజంగా దేవుని గుణాశయంలో ప్రచురణ చేయడానికి ఎన్నుకోబడినప్పుడు ఎలా ప్రచురణ చేయాలో కింద చెప్తున్నాడు. ఎలా అంట? ఎవడైనా అన్యజనుడు వచ్చి మన మీద నింద మోపుతారంట. దర్శన దినంలో మన మీద నింద మోపువాడు సిగ్గుపడున్నట్లు సత్ప్రవర్తన కలిగి జీవించాలంట. మరి అది ఉందా? నేర్పించుకుంటున్నావా? అంత సత్ప్రవర్తన మనం చూపించగలుగుతున్నావా సమాజంలో? అర్థం ఏంటప్పుడు? లేకపోతే మార్పు జరగాలండి. రూపాంతరం చెందినటువంటి ఆ జీవితాలను మన ప్రజలకు చూపించగలగాలి. లేదు అంటే ప్రయోజనం లేదు. ప్రజలు అలా పురికొల్పాలి. మారు మనసులో ఈ మూడో విషయం చాలా ప్రధానం. చాలా మంది మొదటి ఇంటి దగ్గర అయిపోయారు, మూడోది జరగట్లేదు. కాబట్టి సేవకులారు మీకు ఎక్కువ ఛాయిస్ ఉంది. మీరు ఎక్కువ మందిని ప్రజలు పురికొల్పడానికి అవకాశం ఉంది. కాబట్టి 3 Cలు గుర్తుపెట్టుకోండి. C3 అని పెట్టుకోండి. కన్ఫెషన్ ఆఫ్ సిన్, కన్విక్షన్ ఆఫ్ సిన్, చేంజ్. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడంటే, పశ్చాత్తాపం లేని మారుమనసు నిజమైన మారుమనసు కాదు. చాలా మంది పశ్చాత్తాపం చెందితే మార్పు చెందుతుంది, కానీ చాలా మంది ఆ పశ్చాత్తాపం చెందట్లేదు. పుట్టిన బిడ్డ ఏడవలేదనుకోండి, వానికి లోపం ఉన్నట్టు. డాక్టర్ ఏం చేస్తాడు? తల కింద లేచి వెనకాల 2 దెబ్బలు వేస్తాడు. అవునా? ఏడ్చేలా చేస్తాడు, గిల్లుతాడు. అవును, అవసరం అయితే. నిజమా కాదండి? అతను ఏడిస్తేనే ఆరోగ్యంగా ఉన్నట్టు, ఏడవకపోతే ఆరోగ్యంగా లేనట్టు. అలాగే ఆత్మ సంబంధమైన విషయంలో ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ దుఃఖము కలగకపోతే, ఆ పశ్చాత్తాపం జరగట్లేదు అంటే అతను ఎప్పుడు కూడా నిజమైన మారుమనసు పొందలేడు. చాలా మంది ఆ నిజమైన పశ్చాత్తాపం చెందట్లేదు. ఇది చాలా ప్రధానమైన విషయం. సువార్త పెద్ద ఆటంకం అండి ఇది. ఎక్కడో స్వస్థత పొందిన అమ్మ నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నేను ట్రైబల్ ఏరియాలో పరిచయం ఉంది నాకు. ఎక్కడంటే ఒరిస్సా బార్డర్ లో. మేము విజయనగరం దాటేసి తాడికొండ, గుమ్మలక్ష్మీపురం దాటేసి గేదెలు కూడా అంటే
తాడికొండ చుట్టుపక్కల కొండలలో మేము పరిచయం చేస్తా ఉంటాం. ఒకరోజు ఏమైంది అంటే, ఒక ఇంటికి వెళ్ళి, అమ్మా నువ్వు యేసు ప్రభు రక్షించబడ్డావు, మారుమనసు పొందావు అంటే, పొందానయ్యా అని చెప్పేసి, ఒక్క నిమిషం నేను నా మారుమనసుని తీసుకొస్తాను లోపలికి వెళ్ళిందండి. లోపలికి వెళ్ళి ఎప్పుడో ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన బాప్టిజం సర్టిఫికేట్ చూపిస్తుంది. ఇదిగో ఇదేనయ్యా నేను నా రక్షణ ఇక్కడే ఉందయ్యా అని చూపిస్తుంది. అంటే నిజంగా చాలా మంది తెలియదు. అదే వార్మర్స్ రక్షించి నా సర్టిఫికెట్. అదే మారుమనసు, ఆ సర్టిఫికేటే మారుమనసు, ఆ చేతిలో ఉన్న ఆ న్యూ టెస్టమెంట్ బైబిలే వాళ్ళకు రక్షణ. అవునా? సూపర్. నిజంగా చెప్తున్నానండి. ఈరోజు నేను ఆ ట్రైబల్ ఏరియాకి వెళ్తే మీకు షాక్ అవుతారు. నేను ఫోటోస్ కూడా షేర్ చేస్తాను. ఆడ ఉండేది 20 కుటుంబాలు ఉంటాయి. ఒక దగ్గర 30 కుటుంబాలు ఉంటాయండి. ఇటు ఒక పెద్ద చర్చ్ బిల్డింగ్ ఉంది, ఇటు ఒక పెద్ద చర్చ్ ఉంది. అలా మనుషులు ఉండరు, మళ్ళీ దాన్ని కొట్టుకొని వస్తారు అక్కడ. కానీ మారుమనసు ఉండదు మళ్ళీ ఎవరికి. అవునా, నేను కూడా వెళ్ళా, ఒకసారి వెళ్ళి ఆ రూట్ కి వెళ్ళాం. ఎలా ఉంటది అంటే, అసలు పోటీ పడి బిల్డింగ్లు కడుతున్నారు కానీ ఒక వ్యక్తిని ఎందుకు కట్టలేకపోతున్నాం? తప్పు కాదు కట్టుకోవడం, కానీ దృష్టి ఎక్కడ ఉండాలండి? మనుషులను రక్షించే దాని మీద ఉండాలి దృష్టి. మనుషులను కాపాడాలనే ఆలోచన ఈరోజు ఎవరికి లేదండి, నిజంగా చెప్తున్నాను. అవునయ్యా, అవును. యేసుప్రభు మనుషులను శిష్యులను చేయమన్నాడు కదండి. మన దృష్టి ఎక్కడ ఉండాలి? ఒక మనిషి మీద పెట్టలేని దుస్థితికి వచ్చేసినాం. కానీ జాగ్రత్త, అందుకే అంటాడు. మరి ఏ నామంలో రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవాలని గాని ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. రక్షణ కేవలం యేసుక్రీస్తు నామంలోనే అనుకుంది. అందుకే యేసుక్రీస్తు లేకుండా పాపక్షమాపణ పొందడం, యేసుక్రీస్తు లేకుండా రక్షణ పొందడం అసాధ్యమైనటువంటి విషయం. అలాంటి యేసుక్రీస్తును మనం ప్రజలకు ఎలా అందిస్తున్నాం? ఒక స్వస్థపరిచేవానిగా పరిచయం చేస్తున్నామా? ఒక ఆశీర్వదించేవానిగా పరిచయం చేస్తున్నామా? లేకపోతే పెద్ద పెద్దోళ్ళు ఈరోజు ఒక రాజకీయాల గురించి ప్రసంగించేసి ఈ పార్టీ వస్తుంది, ఆ పార్టీ వస్తుంది అని తెలియని విషయాలను విర్రవిగుతూ గర్వంగా నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి చెప్తున్నాననే విధంగా ప్రవర్తిస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది? ఒక మనిషిని రక్షణ అనేది ఈరోజు ఎవ్వరికి అసలు బాధ లేదు కదండి. జనాల్ని ఎలా పోగు చేసుకోవాలి, జనాల్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, జనాల్ని ఎలా గుంపుగా మన దగ్గర పెట్టుకోవాలని ఆలోచన తప్పించి ఒక వ్యక్తిని యేసు ప్రభువును వెంబడించేలా చేయాలని, విశ్వసించేలా చేయాలి, విశ్వసించిన వాడిని వెంబడించేలా చేయాలన్న ఆలోచన ఎక్కడ ఉందండి? అసలు టోల్ గేట్లు ఆపట్లేదట, ట్రాఫిక్ పోలీసులు ఆపట్లేదట. అవుట్ ఆఫ్ కంట్రోల్. పెట్రోల్ లేకపోయినా నడిచిపోతాయి అంట అన్ని. ఏం చేస్తాం మరి? ఎలా ఉంది పరిస్థితి? ఈ వాక్యం ఎక్కడదండి? పెట్రోల్ ఆ వాక్యమా? అదే ట్రెండ్. అట్లా బైబిల్లో ఉందండి అసలు అట్లా? లేదులే, అట్లా లేదులే కానీ మరి అట్లా నడుస్తుంది, ఏం చేద్దాం. సముద్రం లాంటి వాక్యం, మంచి అమూల్యమైన వాక్యం విడిచిపెట్టి నోటికి వచ్చిందల్లా మనసుకు వచ్చిందల్లా చెప్పడం, దేవుని నామం అవమానపరుస్తున్నారు. అవమానం కలుగుతుంది కదండి. ప్రతి చోట దుఃఖపరచబడాల్సి వస్తుంది. అనేకులు ప్రశ్నిస్తున్నారు, భలే ఉన్నారా? ఇప్పుడు బయట ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి మీ వాళ్ళు భలే ఉన్నారా, భలే అబద్ధాలు చెప్తున్నారు కదరా మీరు కూడా అని అంటే ఎలా ఉంటది చెప్పండి? మా వాళ్ళు జ్యోతిష్యం చెప్పినాడు, భలే జ్యోతిష్యం చెప్తున్నారు అంటే ఎంత ఘోరంగా ఉంటదండి మనకి. చచ్చిపోతున్నాం అండి అసలు. వాళ్ళ ఫాలోయింగ్, వాళ్ళ సమర్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంత అవమానం అండి. సీరియస్ గా తీసుకోవాలి మనం ఈ వాక్యాన్ని గురించి. అసలు చెప్పే వ్యక్తులు వాళ్ళ మామూలు వ్యక్తులు కాదా, మళ్ళీ ఇంటర్నేషనల్ మామూలు వ్యక్తులు. ఏం వ్యక్తులు? వ్యక్తిత్వం అండి. మనం ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే బ్రదర్స్, మన ప్రాబ్లం ఏంటో తెలుసా? నిజంగా చెప్తున్నా, మనకు ఒక పెద్ద వీక్నెస్ ఉన్నది. ఏంటి తెలుసా? ఎప్పుడన్నండి ఒక రెడ్డో రావో ఒక చౌదరో రక్షించబడితే, ఎప్పుడన్నా ఒక పాపి రక్షించబడ్డాడని చెప్పారండి? మనం చెప్పలేదు కదా. ఒక చౌదరి రక్షించబడ్డాడండి, ఒక శాస్త్రి రక్షించబడ్డాడు, ఒక కులాన్ని ప్రమోట్ చేసినాం కానీ ఒక పాపి రక్షించబడ్డాడనే సాక్ష్యం ఎక్కడైనా వచ్చిందండి ఇప్పటి వరకు మనకి? రాలే. అవును, ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి పలాని తెగ నుంచి ఇట్లా చెప్తాం కానీ ఇప్పటికి వాటిని మనం ప్రమోట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మనం కదండి మారాల్సింది. అంటే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది ఎవరు? మనమే కదా. శాస్త్రి మారాడండి. ఇప్పుడు మనం మీటింగ్ పెడితే అలాంటి శాస్త్రం వేస్తాం కానీ ఒక పాపం అంటే, ఇప్పుడు ఒక్క విషయం అడుగుతున్నా అండి, అదే ఎస్సీ నుండి ఒక వ్యక్తి రక్షించబడితే ఆత్మ విలువ లేదంటారా అండి? లేదు కదా. ఆ సాక్ష్యం ఉండదు కదా, విలువ ఉండదు కదా అక్కడ. ఉండదు, ముందర కులం తక్కువనే ప్రెజెంట్ అయిందిగా. ఎంత దారుణం అండి. మనం ఎక్కడున్నామండి? అసలు ఏ స్థాయిలో బ్రతుకుతాం? నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి ప్రభా ఈ దుఃఖకరమైన వాతావరణం ఏంటి? ఒక రెడ్డి అయితే హైలైట్ చేస్తాం, అదే అంటే దేవుడు పాపి మారుమనసు పొందాడండి, కులం మారుమనసు పొందిందా? ఇప్పుడు చూడండి, బైబిల్ ఏమని చెప్తుందండి? కులం దగ్గర రాకముందు ఏ భేదము లేదు, అందరం పాపం చేసినామని చెప్తున్నారు. మరి ఏ భేదం లేదు, అందరూ పాపలమే కదా. అవునండి. ఈ కులమోడు ఉన్నతులని మళ్ళీ ఎలా చెప్తున్నా మరి?
సరే, ప్రభు దగ్గరికి వచ్చినా కూడా ఏ భేదం లేదు, కానీ అందరం కృప ద్వారా రక్షించబడ్డాం కదండి. అవునయ్యా, అందరికి ముందు ఒకటే ఏ భేదం లేదు, అందరం పాపలమే. తర్వాత వచ్చిన తర్వాత ఏ భేదం లేదు, అందరం కృప ద్వారా రక్షించబడ్డాం. ఎవరైనా చెప్పగలుగుతారండి ఈ రెడ్డికి ప్రత్యేకమైన కృప ఉంది, లేకపోతే ఈ చౌదరికి ప్రత్యేకంగా దేవుడు అది చేశాడని? లేదు లేదు. అందరికి కృప, ప్రభువే కదా, ఒక్కటే కదా రక్షణ. ఏదన్నా నేను అయ్యారు, నేను భారతదేశంలో ఈ కుల వ్యవస్థ అనేది ఇప్పటికీ డామినేట్ చేస్తూనే ఉంది. దానికి ఎవరు తక్కువ ఏం పోవట్లేదు, ఇప్పుడు తక్కువలో ఏం పోవట్లేదు. సహజంగా నేను కూడా విన్న సందర్భాలు ఏంటంటే, వాడు చెప్పేది మనమే చెప్దామనే సందర్భాలు కూడా ఉన్నాయి. వాడేంద్రా మనం ఎగ్జాక్ట్ అసలు మనము మనం కుల మారాలి. వ్యవస్థతోనే సంఘాలు నడుస్తున్నాయి అన్న. అవును, వాస్తవం విషయం. ఈ రోజు నా దగ్గర 120 మంది ఉండాల్సిన వాళ్ళు అండి, కేవలం కులం కారణంగా చాలా మంది వెళ్ళిపోయారు. అంటే ఎలా వెళ్ళిపోయారు? పెళ్లిల కారణంగా. సార్ మాకు ఈ కులం అమ్మాయి అంటే నేను చూడని చెప్పిన. నేను ఎవరి దగ్గర అడిగి అమ్మ మీ కులం ఏంటిది నేను అడగలేను ఒక సేవకునిగా. ఇప్పటివరకు నా ఇంట్లోకి వచ్చి భోజనం చేస్తూ నాతో కలిసి ఉన్న వారి కులమే నాకు తెలియదు, నేను ఎప్పుడు అడగలేదు. నేను ప్రత్యేకించి అడగను. వాళ్ళు ఒకటే వెతకండి, దేవుని చిత్తమైతే చేసుకోండి, అంతేగాని దేవుని నడిపింపు ఉంటే చేసుకోండి. అంతేగాని కులం ఇంత ఏదైనా కట్నం ఇంత ఏదైనా చేసుకుంటా అంటే వాటి రెండింటిని ఆ రెండు అడిగితే నేను పెళ్లి చేయను అన్నందుకు చాలా మంది వెళ్ళిపోయారండి. కట్నం కులం ఈ రెండు అడిగితే నేను చూడనని చెప్పి, నేను అడగను, నేను చూడను. మీరు మాట్లాడుకుంటారండి, మీరు అన్ని ఓకే అయిన తర్వాత పెళ్లి చేయమంటే చేస్తాం, అది కూడా మంచిగా ఉంటే. సో అంతేగాని మమ్మల్ని అందులో ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పాను. ఎందుకంటే దేవుడు నన్ను పెళ్లి చేయడానికి పంపించలేదు, మిమ్మల్ని మారు మనసు పొందేలా చేసి శిష్యులుగా చేయమని పంపించాడు, యేసు ప్రభు వెంబడించేలా చేయమని పంపించాడు, కానీ మీ పెళ్లి పెటాకులు చేయడానికి నన్ను పంపించలేదు. స్ట్రేట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తాను. ఒక కాపర్ గా నాకు బాధ్యత ఉంది, బట్ మేము చెప్పినట్టు చేస్తే చేస్తాను. మళ్ళీ మీరు నాకు బోధిస్తే నేను ఒప్పుకోనని చెప్తాను. ఎందుకంటే నేను మీ బోధ వినడానికి లేను. మీరు బోధిస్తే నాకు వాక్యంలో బోధిస్తే నేను వింటాను, వాక్యంలో నేను బోధ చేస్తే నేను అస్సలు వినని చెప్తాను. ఈ పెళ్లిళ్ళు కుదిరేయటం అనేది సేవకుడు పని కాదు కదా, అది ముందు తెలుసుకోవాలిగా సేవకుడు. అవును, ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం పెళ్లిళ్ళ పేరెళ్ళం కాదు, మనము మ్యారేజ్ బూరెలు నడపడానికి దేవుడు మనల్ని పంపించలేదు భూమి మీదకి. కొంతమంది చేయడం వల్ల ఏమైందంటే, ఆ పాస్టర్ గారు చేస్తుండు కదండి, పలానా ఊర్లో పాస్టర్ గారు అట్నే చూస్తుండు కదండి అని అయిపోయిందండి. మన చుట్టూ 100 మంది ఉన్నా మనం ఫాలో అవ్వాల్సింది 100 మందిని కాదు, 1000 మందిని కాదు, క్రీస్తుని ఒక్కనే మనం వెంబడించాలి. అది మన బాధ్యత. సో అయిపోయిందండి, ముగించుకుందాం. యేసుక్రీస్తు లేకుండా నేను రక్షణ పొందగలనా అండి ప్రపంచంలో ఎవరైనా? లేరండి, పొందలేరు. లేదు. మరి రక్షణ కొరకు నా ఏకైక నిరీక్షణ ఎవరు? మనం రక్షించబడాలంటే మనకు ఉండే నిరీక్షణ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. యేసు ప్రభు లేకుండా మన రక్షణ పొందలేము. అందుకే దేవుని కృపా మహదైశ్వర్యము ఎంత గొప్పదో చూసి ముగించుకుందాం. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగించడం. ఎంత అద్భుతమైన మాట అండి. రక్తం వల్ల మనకు కలిగింది విమోచన, స్వస్థత కాదు, శారీరక స్వస్థత కాదు, విమోచన. మన అపరాధములకు క్షమాపణ దొరుకుతుంది. మరి క్షమాపణ దొరికేటువంటి, విమోచన దొరికేటువంటి దెబ్బలను, రక్తాన్ని మనము ప్రార్థనలో శారీరక స్వస్థతకు వాడడం ఎంత శోచనీయమో ఆలోచించాలి, ఎంత భయంకరమైన విషయం ఆలోచించాలి. సో ఎంత గొప్పదండి, ఎంత ఉన్నతమైనది. అంటే ఆయన రక్తాన్ని మనం అవమానపరచకూడదు, ఆయన యొక్క బలియాగాన్ని మనము తక్కువ చేయకూడదు కదండి. ఎంత గొప్పదో ఆలోచించండి. ఆయన బలియాగం, ఆయన త్యాగం చాలా ఉన్నతమైనది. దీని కొరకైనా ఆయన పరలోకం దిగొచ్చింది, దీని కొరకైనా ఆయన రిక్తునిగా చేసుకుంది, దీని కొరకైనా. సో ఎంత అద్భుతమైనటువంటి భావచాలాన్ని ఈరోజు ఎవరో ప్రార్థన చేశారని మనం కూడా కాకి కొడుతూ అలాగే వెళ్ళడము, మన చుట్టూ వాళ్ళని కూడా పురికొల్పుదామండి, మేలుకొల్పుదాం, ప్రేమగా బుజ్జగించుకుందాం. అయ్యా మనం మానేద్దాం, ఇలాంటి ఆలోచన మానేద్దాం, సత్యం వైపు మలుదామని మనం ఖచ్చితంగా మన తోటి సహోదరి సహోదరులను, సేవకులను, సంఘాలను మనం పురికొల్పాల్సినటువంటి అవసరం ఉంది. సో నేను ఒక్క స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ అది ప్రధానమైన స్టోరీ, అది లేకపోతే దీనికి ముగింపు ఉండదు. కాబట్టి ఒక్క 2-3 మినిట్స్ సహించాల్సిందిగా బ్రతిమలాడుకుంటున్నాను. ఒక రోజు అండి, ఒక ఊర్లో ఒక రాజు గారు ఉండేవారు. రాజు గారు చాలా మంచోడండి. ఆయన చూస్తే అబ్బా దేవునికి ఉన్న గుణ లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తుంది, అంత మంచోడు. ఆ రాజుగారు ఏదో కారణం చేసుకొని ఇలాగ ఒక బర్త్డే సెలబ్రేషన్ రోజు ఊళ్ళో ఉన్న పేదవాళ్ళందరినీ పిలిపించి గొప్ప విందు అరేంజ్ చేశాడు తన రాజ్యంలో. అందరినీ అరేంజ్ చేసిన తర్వాత ఆయన ఎలాంటి మంచోడు అంటే, సరే అరేంజ్ చేసినాం కానీ అధికారంగా అట్లా కాదు, ఇంటి అందరి దగ్గరికి వెళ్ళి ప్రేమతో పలకరిస్తూ ఉండేవాడు. అన్న అయ్యా బాగుందా, ఆహారం బాగుందా, మీకు మంచి ఆహారమే పెట్టబడిందా లేదా అని విచారిస్తూ అలా వెళ్తున్నాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విలేజ్ విజిటింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక రోజు ఒక విలేజ్ దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగాడు, అయ్యా
ఎలా ఉంది ఆహారం అంటే వాడు నోట్లో అప్పుడే ముద్ద పెట్టుకున్నాడు. వాడు ఏదో మాట్లాడడానికి పోయాడు. పోయినందుకు ఆయన నోట్లో పెట్టుకున్న ముద్ద అంతా కూడా రాజుగారి ముఖం మీద పడింది. ఇంకా భయంతో పరిగెత్తడం ప్రారంభించాడు. రాజుగారు ఆజ్ఞాపించి ఆ సైనికులను ఆజ్ఞాపించి అతను తీసుకురమ్మని చెప్పేసి లోపు వాడు పరిగెట్టి ఒక కొండ ఎక్కి ఆ కొండ మీద ఉన్నటువంటి పెద్ద తాటి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇంకా సైనికులు చేసేది ఏం లేక తిరిగి వచ్చారంట. రాజుగారు చెప్తే సరే వదిలేయమని చెప్పేసి అని అన్నాడు. ఇలాగా ఇంకా వాడు భయపడి అక్కడే ఉండిపోయాడు. ఇలా రోజులు గడిచినాయి, నెలలు గడిచినాయి, వారాలు గడిచినాయి, నెలలు గడిచినాయి, మళ్ళీ సంవత్సరం వచ్చింది. రాజుగారు గత సంవత్సరంలో ఏం జరిగింది అనంత విచారించుకుంటే, అయ్యా ఒకడు మీ ముఖం మీద ఇలా ఉమ్మేసి వెళ్ళిపోయాడు కదా, అతని సంగతి ఏంటి అని తన చుట్టూ ఉన్న వాళ్ళు అడిగేసరికి, అయితే అతనికి ఏదో లోపం ఏదో జరిగినట్టుంది, ఈసారి ఏం చేయండి అంటే ఒక ప్రత్యేకమైన లెటర్ రాశాడు అన్నట్టు. అయ్యా మరి నీకు భోజనం లేదన్న లోపం జరిగినట్టుంది, ఈసారి నువ్వు నా పక్కన నా భోజన బల్ల యొద్ద నా పక్కన వెళ్ళి బంగారుపాలెంలో నీకు భోజనం సిద్ధపరచడం జరుగుతుంది, నా ఆహ్వానాన్ని మంచి రండి అని చెప్పేసి ఒక రాజు ఒక అద్భుతమైనటువంటి ఉత్తరం రాసి పంపించాడు. ఈ సైనికులు ఆ ఉత్తరాన్ని మంచి నమ్మకస్తులను పంపిస్తే నమ్మకస్తులు అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళని చూడగానే అతను మళ్ళీ తాడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. వెళ్ళి చెట్టు దగ్గర నిలబడి బాబురా నీకు ఒక మంచి రాజు ఒక మంచి ఆహ్వానం పంపించాడు రండి అనగానే వాడు నేను రాను అన్నాడు. లేదు నేను కిందికి వస్తానని చంపేస్తారంటే, లేదు నేను చంపడానికి కాదు, నిజంగా నేను మర్యాదపూర్వకంగా ప్రేమతో తీసుకెళ్ళడానికి వచ్చినామంటే కూడా అస్సలు వినట్లేదంట అతను. చివరికి అందులో ఏముంది మీరే చదవండి అంటే వీళ్ళు అందులో ఉందంతా చదివారు. ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ అంతా చదివారు. రాజు నిన్ను రమ్మన్నాడు, తన పక్కన తన భోజన బల్ల యొద్ద తన వెండిపాట తన బంగారు పాలెంలో తన పక్కన కూర్చుని తినడానికి ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వెంతో అదృష్టవంతుడు, నువ్వు ధన్యుడు, అసలు వాస్తవానికి నువ్వు ఇలా అలా అని చెప్పేసి వాళ్ళు సైనికుల్లో ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉంటే వాడు అస్సలు రాలే. అవన్నీ విన్న తర్వాత అడిగాడంట, అయితే నాకేంటి అని అడిగాడంట. అయితే నాకేంటి ఇప్పుడు వస్తే తింటే ఏమొస్తుంది, నాకు ఆయన పక్కన కూర్చుంటే ఏమొస్తుంది అని అడిగాడంట. అప్పుడు అందులో నాలాంటాడు ఒకడు ఉన్నాడు. ఏమన్నాడు అంటారే, నీకు మా రాజ్యంలో ఉండే ఏ మాత్రం అర్హత లేదు, నువ్వు అంత భయంకరమైన తప్పు చేశావు, అసలు నీకు భూమి మీద బ్రతికే అర్హత లేదు, నువ్వు చావాలి వాస్తవానికి రాజుగారి మీద ముఖం మీద ఉమ్మినందుకు. సరే తెలిసో తెలియక జరిగింది, రాజుగారు నేను క్షమించాడు, అసలు నీకు రాజ్యంలోనే ఎంట్రన్స్ లేదు, అసలు ఈ భూమి మీదనే నీకు బ్రతకడానికి అర్హత లేదు, అలాంటి నిన్ను వ్యక్తిని రాజుగారు ఆహ్వానించి తన పక్కన కూర్చుని పెట్టుకొని తను తినే బంగారు పళ్ళెంలో నీకు భోజనాన్ని వడ్డిస్తా అంటే నాకేంటి అంటావా అని చెప్పేసి ఇతను సీరియస్ గా వార్నింగ్ చేయడం ప్రారంభించాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసా అండి, ఈ రోజు నాకు కలిగే దుఃఖం గురించి చెప్తున్నాను. ఈ స్టోరీ ఎందుకు వచ్చిందంటే మా దుఃఖం నుండి బయటకు వచ్చి, అరే భూమి మీద మానవుడు అనేవాడు అసలు భూమి మీద ఎవ్వని కూడా బ్రతికే అర్హత లేదు, అలాంటి బ్రతికే అర్హత లేని వాళ్ళందరినీ దేవుడు తన కృప చూపించాడు, తన కుమారుని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి శిలువలో మనందరి స్థానంలో మరణింపజేసి నీకు ఒక గొప్ప త్యాగము నేను విశ్వసిస్తే పరలోక రాజ్యంలో దేవుని కుడిపార్శ్వన తన కుమారునితో పాటు మనలందరినీ కూర్చుని పెట్టుకుంటాను అని ఉన్నతమైనటువంటి ఆ స్థాయిని నీకోసం క్రియేట్ చేస్తే, ఆ నిత్య జీవాన్ని అనుగ్రహింపజేస్తే అవన్నీ పక్కన పెట్టేసి మనమే సిగ్గు లేకుండా, తప్పుగా అనుకోండి మాట అన్నందుకు క్షమించాలి మనస్ఫూర్తిగా, మనమే వెళ్ళి బయటికి వెళ్ళి అమ్మ యేసుప్రభుని నమ్ముకో నీకు స్వస్థత కలుగుతుంది, యేసుప్రభుని నమ్ముకో నీకు ఆరోగ్యం వస్తుంది, యేసుప్రభుని నమ్ముకో నీకు విదేశంలో ధ్యానం దొరుకుతుంది, యేసుప్రభుని నమ్ముకో నీకు ఉద్యోగం వస్తుంది, యేసుప్రభుని నమ్ముకో నీకు పిల్లలు పుడతారనే పత్రాల్లో మన సువార్త మీటింగ్ పత్రాల్లో మనమే చెప్తే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఇప్పుడు ఆ వచ్చేటోడు కూడా అయ్యా నాకు యేసుప్రభుని నమ్ముకుంటే ఏమొస్తుంది అని అడిగే దుస్థితికి మనం తీసుకొచ్చాం కదా. యేసుప్రభుని నమ్ముకుంటే ఏమొస్తుంది అనే ప్రశ్న నిజంగా సరైనదేనా అండి? అరే అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి పరలోక రాజ్యంలో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పక్కనే సమాన స్థాయిలో కూర్చుని పెట్టుకునేటువంటి మహాభాగ్యము, మహాధన్యత, గొప్ప ప్రేమ, గొప్ప కనికరం చూడండి ఎంత మనల్ని తనతో పాటు తన కుమారునితో పాటు కుడిపార్శ్వన కూర్చుని పెట్టుకోవాలని సిద్ధపడతా ఉంటే యేసుప్రభుని నమ్ముకుంటే నాకేమొస్తుందండి, యేసుప్రభుని నమ్ముకుని 10 సంవత్సరాలు అయింది మాకేం రాలేదండి. ఇదా అండి దుస్థితి? ఇదా అండి సువార్తను ఎంత పలసన చేసినాం, సువార్తను ఎంత దారుణంగా ప్రజల్లో క్రియేట్ చేసినామండి. ఒక ఏమొస్తుంది యేసుప్రభు నేను ఆ పలానా అయ్యగారి దగ్గరికి వెళ్ళినందుకు నాకు రేషన్ కార్డు వచ్చిందంటే ఇదా అండి సాక్ష్యం అంటే? అలాంటి సాక్ష్యాలు వింటుంటే సిగ్గుపడాల్సి వస్తుంది. ఏంటి ఇది, జుట్టు పెరిగిందని ఒక ఆయన, హైట్ పెరిగిందని ఒక ఆయన, నా జుట్టు పలానా అయ్యగారు ప్రార్థన చేయగానే తెర జుట్టు నల్లగైందని ఒక ఆయన, ఇవ్వండి ఇదా క్రైస్తవం అంటే?
ఎంత చిల్లర అయిపోయిందంటే, క్షమించాలి ఆ పదం వాడకూడదు నేను. నా బాధతో చెప్తున్నా, కొన్ని పదాలు ఇష్టం లేని పదాలు కూడా వాడాల్సి వస్తుంది నాలాంటోడు. దయచేసి డియర్ బ్రదర్స్, సువార్తను చిన్నదిగా చేయకండి. సువార్తను చులకన చేయకండి. దానికి ఒక విలువ ఉంది, దానికి ఒక ప్రత్యేకత ఉంది. అది యేసుక్రీస్తు త్యాగం ద్వారా జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యం. అందుకే ఏమొస్తుంది ఇప్పుడు ఎట్లా ఉందంటే, యేసుప్రభుని అనుకుంటే మాకు ఏమొస్తుంది అనే పరిస్థితికి మనం మార్చేసాం. మనం కూడా ఏం మార్చామంటే, యేసుప్రభుని అనుకుంటే నీకు ఇది వస్తుంది అని చెప్పడానికి దుస్థితికి తీసుకొచ్చాం జనాలని. దయచేసి ఈ పరిస్థితి నుంచి అందరం బయటపడదాం, అనేకులను ప్రేరేపించడం, అనేక మంది నిజమైనటువంటి సేవకులను తయారు చేయడానికి మనం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ. మరోసారి మనం కూడా సువార్త